అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. డెఫినెట్‌లీ ఈ ఎంసీపీ కోర్స్ మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుందని చెప్పి ఆశిస్తూ, ఇవాల్టి ఈ పార్ట్ 1ని స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ సీరీస్‌ని సపోర్ట్ చేసేందుకు ఒక లైకు, ఒక షేరు, ఛానెల్‌ని చూసి హెల్ప్ అవుద్ది అనుకుంటే సబ్స్క్రైబు ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇవాల్టి ఈ పార్ట్ ఎంసీపీ ఎందుకు కావాలి అనేది డిస్కస్ చేద్దాం. ఈ సందర్భంలో మనం ఒకసారి ఏఐ ఎవల్యూషన్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సీ ఏఐ అంటే ఇప్పుడొస్తున్న ఈ చాట్ బాట్‌లు ఆర్ చిట్టి ద రోబోటో అవ్వాల్సిన అవసరం లేదు. ఏఐ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్‌గా మనుషుల యొక్క ఇంటెలిజెన్స్‌ని మిమిక్ చేసే దేన్నైనా మీరు ఒక రకంగా ఏఐ అని పిలవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషులు కనిపెట్టిన ఫస్ట్ ఏఐ ఈజ్ ఎ సింపుల్ కాలిక్యులేటర్. అంటే ఇఫ్ యూ థింక్ ఇప్పుడంటే ఈ ప్లస్సు, మైనస్సు పెద్ద మ్యాటరే కాదు. బట్ మనుషులు మాత్రమే చేయగలిగే కౌంటింగ్‌ని, ఈ కాలిక్యులేషన్‌ని మెషిన్‌తో చేయించగలగడం అంటే ఈజంట్ ఇట్ ఎ వెరీ బిగ్ అచీవ్‌మెంట్ ఇన్ అచీవింగ్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్లీ? రైట్? సో, ఆ తర్వాత మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ప్రోగ్రామింగ్ వచ్చాయి. సో, దీని ద్వారా మనం ఏం చేసామంటే, మన యొక్క లాజిక్‌ని మరింత బాగా మెషిన్స్‌తో ఎగ్జిక్యూట్ చేయించగలిగాం. సో, ప్రోగ్రామింగ్‌కి బేస్ ఈజ్ లాజిక్. సో, మనకి ఈ ఇఫ్ కండిషనల్స్ అండ్ ఈ లూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండే మనకి ప్రోగ్రామింగ్‌లో కోర్. రైట్? సో, ఈ ప్రోగ్రామింగ్‌లోకొచ్చాం. ప్రోగ్రామింగ్ ద్వారా ఈ లాజిక్‌లని రాస్తూ మన లాజిక్‌ని మెషిన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయించగలిగాం. రైట్? సో, ఆ ప్రోగ్రామింగ్ తర్వాత వచ్చిన నెక్స్ట్ స్టెప్పే ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్. ఇప్పటిదాకా జస్ట్ ప్రీ డిఫైన్డ్ రూల్స్‌తో మాత్రమే నడిచే ప్రోగ్రామ్స్ నుంచి మెషిన్ లెర్నింగ్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ డైనమిక్‌గా ఇన్‌పుట్‌ని బట్టి బేస్డ్ ఆన్ ఎ మ్యాథమెటికల్ మోడల్ మనం ప్రిడిక్షన్స్ చేయగలిగాం. రైట్? దట్ వాస్ ది నెక్స్ట్ ఎవల్యూషన్ ఇన్ ఎ వే ఏఐ. రైట్? సో, ఈ మెషిన్ లెర్నింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చిన స్టేజే మనకి ఈ ఎల్ఎల్ఎమ్స్. రైట్? సో, ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ జనరేటివ్ ఏఐ. ఒక రకంగా జనరేటివ్ మ్యాథమెటికల్ మోడలింగ్. సో, దీని ద్వారా ఫర్ ద ఫస్ట్ టైమ్ మనం మెషిన్స్‌తో మనుషులతో మాట్లాడే విధంగా న్యాచురల్ లాంగ్వేజ్‌లో మాట్లాడగలగడం సాధ్యమైంది. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు కనుక యాక్టివ్‌గా జాబ్ రోల్స్‌కి అప్లై చేస్తూ ఉంటే, డెఫినెట్‌లీ మీరు అప్లై చేస్తున్న జాబ్‌కి మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుందా లేదా? ఏటీఎస్‌లో ముందుకు ఎళ్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇట్స్ డెఫినెట్‌లీ వర్త్ ట్రైయింగ్ ఆఫర్ డీఎం. ఆఫర్ డీఎంలో సింప్లీ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్, క్లిక్ ఆన్ ద న్యూ చెక్. మీరు అప్లై చేస్తున్న జాబ్ టైటిలు, కంపెనీ పేరు, జాబ్ డిస్క్రిప్షను. దాంతో పాటు మీరు వాడబోతున్న రెజ్యూమ్. వీటిని అప్‌లోడ్ చేసి అనాలిసిస్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా డీటెయిల్డ్ అనాలిసిస్ లైక్ మీ ప్రస్తుత స్కోర్ ఎంత? మీ రెజ్యూమ్‌లో మెయిన్ అనాలిసిస్ పాయింట్‌లేంటి? మీ కోర్ స్ట్రెంగ్త్స్ ఏంటి? ఆప్టిమైజేషన్ పాత్ ఏంటి? మీరు ఏమేమి ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు? మీ ఇంటర్వ్యూ ప్రెప్ ఏ విధంగా జరగాలి? ఎటువంటి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది? అండ్ దీంట్లో రౌండ్స్ ఏ విధంగా ఉంటుంది? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. లేదా ఇట్స్ జస్ట్ వన్ క్లిక్ అవే ఫర్ ద బ్యూటిఫుల్ పీడీఎఫ్ డౌన్‌లోడ్. క్లిక్ ఆన్ డౌన్‌లోడ్ రిపోర్ట్ అండ్ మీకు ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్డ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. యాస్ యూ కీప్ ట్రయింగ్, మీ ఓవరాల్ ప్రోగ్రెస్ ఏంటి? ఏటీఎస్‌లో మీ స్కోరింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది? అండ్ మీరు ఇప్పటిదాకా క్రియేట్ చేసిన డిఫరెంట్ చెక్స్ వాటి యొక్క స్టేటస్‌ని ఈజీగా మీరు దీని ద్వారా ట్రాక్ కూడా చేసుకోవచ్చు. లెట్ మీ టెల్ యూ గైస్, ఆఫర్ డీఎం ఇంకా ఎన్నో ఫీచర్స్‌ని యాడ్ చేస్తుందంట. ఆల్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ద బీటా మోడ్. కాబట్టి ఇదంతా మీరు పర్ చెక్ కేవలం ₹30 చేసుకోవచ్చు. అండ్ మీ ఫస్ట్ చెక్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్‌లో ఉంటుంది. నెక్స్ట్ టైమ్ జాబ్‌కి అప్లై చేసే ముందు డెఫినెట్‌లీ ఆఫర్ డీఎం. సీ, ఎల్ఎల్ఎం సింప్లీ పుట్ ఈస్ ఎ వెరీ ఈజీ కాన్సెప్ట్. చాలా చాలా ఎక్కువ డేటా మీద ఒక మ్యాథమెటికల్ మోడల్‌ని సరిగ్గా ఫిట్ చేసి, ట్రైన్ చేసి, ఒక టోకెన్ ఆర్ ఒక వర్డ్ ఇస్తే, ఈ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యాస్ పర్ ది డేటా యూ ఆర్ ట్రైన్డ్ ఆన్ అని ప్రిడిక్షన్ చేయగలిగి, ఆ ప్రిడిక్షన్ ద్వారా కొత్త ఇన్ఫర్మేషన్‌ని జనరేట్ చేయగలగడమే ఎల్ఎల్ఎం అనమాట. ఎల్ఎల్ఎం ఈస్ వెరీ సింపుల్ టు బి హానెస్ట్. అందుకే ఈ ఎల్ఎల్ఎం మొత్తాన్ని యొక్క ఏదైతే సారాంశం ఉందో, దాని యొక్క సింగిల్ రిసర్చ్ పేపర్, ఇన్‌ఫాక్ట్ ట్రాన్స్‌ఫార్మర్ ఏదైతే పేపర్ ఉందో, అటెన్షన్ ఈస్ ఆల్ యూ నీడ్, ఆ పేపర్‌లోని సారాంశమే మనకి ఎల్ఎల్ఎం. సో, విత్ ఎల్ఎల్ఎమ్స్ మన ప్రోగ్రామింగ్‌లో వచ్చిన ఒక చిన్న చేంజ్ ఏంటి అంటే, అప్పటిదాకా ఓకే, వి హాడ్ ప్రిడిక్టివ్ అల్గోరిథమ్స్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మనం ఈ ఎల్ఎల్ఎమ్స్‌ని వాడుకుంటూ
ప్రోగ్రామింగ్‌లోనే డైనమిక్‌గా కొత్త డేటాని జనరేట్ చేయగలగడం స్టార్ట్ అయింది. అంటే లెట్స్ సే మీరు ప్రోగ్రామింగ్‌లో ఇన్‌పుట్ ఒకవేళ పేరు తీసుకుంటే, నేమ్ తీసుకుంటే, ఆ నేమ్ మీద ఒక సాంగ్ రాయొచ్చు. ఒక పోయెమ్ రాయొచ్చు. అటువంటి ప్రోగ్రామ్స్ రాయగలిగే ఛాన్స్ మనకొచ్చింది. సో, దీంట్లో మనం ఏం చేసాం? సింప్లీ ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎల్ఎల్ఎమ్స్‌ని మన ప్రోగ్రామింగ్‌లోకి ఇంటిగ్రేట్ చేసి, వాటి యొక్క ఇన్ఫరెన్స్‌తో అంటే ఇన్‌పుట్ ఇస్తే అవుట్‌పుట్ ఈ విధంగా టోకెన్ బై టోకెన్ జనరేట్ చేస్తుంది కాబట్టి, ఆ జనరేషన్స్‌ని అవుట్‌పుట్‌గా ఇవ్వగలిగే క్యాపబిలిటీ వచ్చింది. రైట్? నౌ ఎల్ఎల్ఎమ్స్ యాస్ యూ హావ్ ఆల్రెడీ అండర్‌స్టూడ్, దే ఆర్ వెరీ, వెరీ ఇంటెలిజెంట్. సీ వాట్ ఈస్ ఇంటెలిజెన్స్? Let me tell you, it's a $1,000,000 question. On a high level, intelligence could be, I mean, మీ కాన్షియస్నెస్, మీ నాలెడ్జ్ రిసోర్సెస్, మీకు ఇప్పటిదాకా ఉన్న ఎక్స్పీరియన్సెస్, ఆల్ ఆఫ్ దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ఇంటెలిజెన్స్, రైట్? బట్ నేను ఏ పిఓవి నుంచి చెప్తున్నానంటే, నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నానంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నెట్‌లో ఎంతది డేటా ఉందో, అంత డేటాని తెలిసిన ఒక మ్యాథమెటికల్ మోడల్‌ని మనం క్రియేట్ చేయగలిగాం, రైట్? కాబట్టి ఇంటర్నెట్‌లో ఆబ్వియస్‌లీ ఆల్మోస్ట్ అంతా ఉంది. సో, అంత డేటా మీద ట్రైన్ అయిన మ్యాథమెటికల్ మోడల్ కాబట్టి ఐయామ్ కాలింగ్ దట్ యాస్ ఇంటెలిజెంట్ మోడల్. కాబట్టి గివెన్ ఇట్స్ ఇంటెలిజెంట్, ఇట్ కెన్ ఆన్సర్ యూ ఆర్ ఇట్ కెన్ బేసిక్‌లీ ప్రెడిక్ట్, జనరేట్ టోకెన్స్ రిగార్డింగ్ ద క్వెషన్ ఆర్ ఆ క్వెషన్ ఏదైతే ఉందో, ఇన్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాంప్ట్ అంటాం. దట్స్ డిఫరెంట్ థింగ్. యూ కెన్ లెర్న్ దట్ అబౌట్ ఇన్ ద ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్స్. బట్ ఇచ్చిన ఇన్‌పుట్‌కి కరెక్ట్‌గా, ఎఫిషియెంట్‌గా ఆన్సర్ ఇచ్చే క్యాపబిలిటీ ఉన్న మోడల్, రైట్? సో, ఎల్ఎల్ఎమ్స్ ఆర్ ఇంటెలిజెంట్. ఎల్ఎల్ఎమ్స్ ఆర్ లైక్ ఇన్ ఎ వే ప్రపంచంలో అందరికంటే తెలివైన వ్యక్తి ఎవరైనా ఉంటే దానికంటే 100 రెట్లు తెలివైంది. కాబట్టి మీరు ఎల్ఎల్ఎంని సరిగ్గా ట్రైన్ చేస్తే దేనికైనా ఆన్సర్ చెప్పించుకోవచ్చు. లెట్స్ సే నేను ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్ ఏ విధంగా బుక్ చేయాలి? ఈ క్వెషన్‌కి ఆన్సర్ అడిగితే ఎల్ఎల్ఎంకి దాని యొక్క ఆన్సర్ స్టెప్ బై స్టెప్ మొత్తం తెలుసు. కానీ బాబు ఎల్ఎల్ఎం వెళ్ళి నా కోసం ఈ ఏదైతే బుకింగ్ టికెట్ చేయవలసిన ప్రాసెస్ ఉందో దాన్ని నువ్వే ఎగ్జిక్యూట్ చేసి నాకు టికెట్‌ని బుక్ చేసి ఇవ్వి అంటే అది చేయలేదు. బికాస్ ఎల్ఎల్ఎం యాస్ యూ సా ఈస్ ఎ లాంగ్వేజ్ మోడల్. ఇట్స్ ఎ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే ఇట్స్ మ్యాథమెటికల్ మోడల్ అంతే. ఒక టోకెన్, ఒక వర్డ్ ఇన్‌పుట్‌గా ఇస్తే ఆర్ ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఇన్‌పుట్‌గా ఇస్తే, ఈ వర్డ్స్‌కి తర్వాత ఏ వర్డ్స్ వస్తే బావుంటుంది అని చెప్పి చూసి ఆ వర్డ్స్‌ని జనరేట్ చేసే సింపుల్ మోడల్ అంతే. కాబట్టి అది ఎటువంటి స్టెప్స్‌ని ఇన్వోక్ ఆర్ ఎగ్జిక్యూట్ చేయలేదు. దట్ వాస్ ద కేస్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఆ తర్వాత 2023లో అగైన్ ఎప్పుడో కాదు, ఈ మధ్య కాలంలోనే చాట్‌జీపీటీ ఆర్ ఓపెన్ ఏఐ ఇంట్రొడ్యూస్డ్ ఫంక్షన్ కాలింగ్ అనే కాన్సెప్ట్. అంటే ఇప్పటిదాకా యెస్, కేవలం టెక్స్ట్‌ని ఆర్ టోకెన్స్‌ని జనరేట్ మాత్రమే చేయగలిగే మోడల్స్‌కి ఫర్ ద ఫస్ట్ టైమ్ మనకి ఆబ్వియస్‌లీ ప్రోగ్రామ్స్‌లో ఫంక్షన్స్ ఉంటాయి గదా! మెథడ్స్ ఉంటాయి గదా! ఆ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్‌ని కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటే లెట్స్ సే దేర్ ఇస్ ఎ ఫంక్షన్ కాల్డ్ యాడ్. లెట్స్ సే వాయిడ్ యాడ్ ఏ, బి అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎల్ఎల్ఎమ్స్‌కి ఓకే, ఈ యాడ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయాలి అండ్ దాన్ని కాల్ చేస్తున్నప్పుడు 2 పారామీటర్స్‌ని పాస్ చేయాలి అనే నాలెడ్జ్‌ని ఫర్ ద ఫస్ట్ టైమ్ ఓపెన్ ఏఐ వాళ్ళు వాళ్ళ మోడల్స్‌లో 2023లో యాడ్ చేయగలిగారు. అగైన్ మీరు వింటూ ఉంటే దీంట్లో పెద్ద గొప్పేముంది? ఎనీవన్ హూ నోస్ ప్రోగ్రామింగ్, ఫంక్షన్ కాలింగ్ ఈస్ ఎ వెరీ, వెరీ ఈజీ కాన్సెప్ట్. దీంట్లో ఏముంది అని చెప్పి మీరనుకోవచ్చు. బట్ దీన్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం వల్లనే ఇవాళ ఐటీలో ఈ ఏఐ ఇంత మీరు అంటే పాజిటివ్స్, నెగెటివ్స్ మొత్తం గూడా రైట్? ఇదంతా పాసిబుల్ అయింది ఈ సింపుల్ అడిషన్ వల్లనే. ఎందుకని? బికాస్ నౌ ఒకవేళ మీరు కనుక ఓకే, ఐఆర్‌సీటీసీ టికెట్ బుక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి కోడ్ మీరు రాసి దానికొక ఫంక్షన్ ఇస్తే ఆ ఫంక్షన్‌ని ఎల్ఎల్ఎం కాల్ చేయగలుగుతుంది. ఆర్ ఓపెన్ చేశాక ఈ బటన్‌ని క్లిక్ చేయడానికి ఇది కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి దిస్ ఈస్ ద ఫంక్షన్ అని చెప్పి మీరు అగైన్ ఎల్ఎల్ఎంకి ఇస్తే దాన్ని వయా ఫంక్షన్ కాలింగ్ ఎల్ఎల్ఎం ఇన్వోక్ చేయగలదు. ఆర్ టికెట్ బుక్ చేయడానికి మీరు ఈ పేమెంట్ డీటెయిల్స్ వాడాలి అండ్ ఈ ఏపీఐ ద్వారా మీరు టికెట్‌ని బుక్ చేయొచ్చు అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తే అగైన్ ఎల్ఎల్ఎం కెన్ యూజ్ దిస్ అండ్ బుక్ టికెట్ ఫర్ యూ. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైమ్ it could start using these function invocations, right? Now, ఈ ఫంక్షన్ ఇన్వోకేషన్స్‌లో యూ కెన్ డిఫైన్ వాట్ ఎవర్ క్యాపబిలిటీ యూ వాంట్. కాబట్టి వీటినే
ఈ ఫంక్షన్స్‌ని మనం స్లోగా టూల్స్ అనడం మొదలుపెట్టాము. అందుకే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ చాలా సార్లు నేను కూడా మీకు సింపుల్ వీడియోస్‌లో ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే చాలా సార్లు ఏం చెప్పాను మీకు? సీ సింపుల్‌గా ఉత్తి ఏఐ ఇన్ ఎ వే ఎల్ఎల్ఎమ్స్ ఆర్ జస్ట్ ఇంటెలిజెంట్ ఇన్ ఎ వే మోర్ లైక్ బ్రెయిన్ రైట్? బట్ అవి ఏజెంట్స్‌గా మారాలి అంటే దానికి మీరు బాడీ పార్ట్స్ ఆర్ టూల్స్‌ని యాడ్ చేయాలి. సో ఏఐ ఏజెంట్స్ ఆర్ సింప్లీ పుట్ ఎల్ఎల్ఎమ్స్ ప్లస్ టూల్స్ అని చెప్పాను కదా! దిస్ ఈస్ హౌ ఇట్ బాయిల్స్ డౌన్ టు. ఎల్ఎల్ఎమ్స్‌లో ఈ ఫంక్షన్ కాలింగ్ అనే క్యాపబిలిటీ ఉంది కాబట్టి, ఆ ఫంక్షన్‌లో మీకు నచ్చిన లాజిక్ రాసుకోవచ్చు. అండ్ ఆ లాజిక్‌ని ఎల్ఎల్ఎం ద్వారా ఇన్వోక్ చేయించుకోవచ్చు వయా ఫంక్షన్ కాలింగ్. అండ్ ఆ లాజిక్‌ని బేస్డ్ ఆన్ ద యూజ్ కేస్ డిఫరెంట్ టూల్స్‌గా మనం డివైడ్ చేసాం అంతే. అగైన్ ఇఫ్ యూ లుక్ అట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, వీ హ్యావ్ సెర్చ్ టూల్స్ రైట్? నౌ ఈ సెర్చ్ టూల్స్ ఏం చేస్తాయి? ఇట్స్ సింప్లీ ఎ ఏపీఐ సమ్‌వేర్ అండ్ ఆ ఏపీఐని కాల్ చేయడానికి, ఆ రెస్పాన్స్‌ని హ్యాండిల్ చేయడానికి మీరు ఒక ఫంక్షన్ రాస్తారు. ఆ ఫంక్షన్‌కి లెట్స్ సే దేర్ ఆర్ 2 పారామీటర్స్ ఏ అండ్ బి. సో, ఈ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ విచ్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ అండ్ ఈ పారామీటర్స్ ఎల్ఎల్ఎం తెలుసు కాబట్టి ఇట్ కెన్ యూజ్ దట్ అండ్ కాల్ ద ఫంక్షన్ అండ్ దాని ద్వారా ఇట్ విల్ మేక్ ఏపీఐ కాల్ అండ్ గెట్స్ ద సెర్చ్ రిజల్ట్స్. సింప్లీ పుట్ ఈచ్ టూల్ ఈస్ జస్ట్ అ ఫంక్షన్ ఇన్ ఇట్‌సెల్ఫ్ అంతే. డస్ ఇట్ మేక్ సెన్స్? నౌ ఈ ఫంక్షన్ కాలింగ్‌లో బేసిక్‌లీ ఒక ప్రాబ్లమ్ వచ్చిందనమాట. లెట్స్ సే యూ హ్యావ్ మల్టిపుల్ ఎల్ఎల్ఎమ్స్ అంటే మీ దగ్గర ఓపెన్ ఏఐ ఉంది. దాంతో పాటు మీకు జెమినీ కూడా ఉంది. క్లాడ్ ఉంది. రైట్? డీప్‌సీక్ మోడల్స్ ఉన్నాయి. ఈ విధంగా మల్టిపుల్ ఎల్ఎల్ఎం ఆపరేటర్స్‌ని మీరు వాడుతున్నారు. బేస్డ్ ఆన్ యూజ్ కేస్, బేస్డ్ ఆన్ సిట్యుయేషన్ రైట్? అండ్ మీకు మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. సో, యూ హ్యావ్ ఎ టూల్ ఫర్ సెర్చ్, యూ హ్యావ్ ఎ టూల్ ఫర్ వాట్సాప్ ఇంటిగ్రేషన్ రైట్? యూ హ్యావ్ ఎ టూల్ ఫర్ GitHub ఇంటిగ్రేషన్. యూ హ్యావ్ ఎ టూల్ ఫర్ స్ప్లంక్ ఇంటిగ్రేషన్. అగైన్ డిఫరెంట్ రైట్? డిఫరెంట్ టూల్స్‌కి మీ దగ్గర మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందంటే లెట్స్ సే యూ హ్యావ్ ఎ సిస్టమ్. ఈ సిస్టమ్‌లో మీకు మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి రైట్? సమ్ ఫీచర్ ఈస్ మోర్ ఇంటూ లైక్ టెక్స్ట్ డేటా. టెక్స్ట్‌లో కన్వర్సేషన్ ఆర్ జనరేటింగ్ సమ్ టెక్స్ట్ డేటా. దానికి జెమినీలోని మోడల్స్ బెటర్ రైట్? లెట్స్ సే దేర్ ఈస్ అనదర్ ఫీచర్ ఫర్ లైక్ కోడ్ ఇంటిగ్రేషన్, కోడ్ ఇంటరాక్షన్. దానికి క్లాడ్ బెటర్. సో, ఆ విధంగా బేస్డ్ ఆన్ అంటే ఏ ఫీచర్‌కి ఏది బావుంది, ఏ మోడల్ అయితే కాంటెక్స్ట్ విండో ఎంతుంది, దాంట్లో పర్ టోకెన్ ఇన్‌పుట్ ఆర్ అవుట్‌పుట్ ఆర్ కాస్ట్ ఎంత కాస్టు, ఆ కాస్ట్ మనకి వయబులా కాదా, ఇంతకంటే చీప్ ఉన్నాయా, ఇటువంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎవరు కూడా సింగిల్ ఆపరేటర్‌ని వాడట్లేదు రైట్? ఎవ్రీబడీ యూజెస్ మల్టిపుల్ ఆపరేటర్స్ అండ్ బేస్డ్ ఆన్ యూజ్ కేసెస్ దే విల్ షిఫ్ట్ బిట్వీన్ దీస్ మోడల్స్. నౌ మీ సిస్టమ్‌లో ఇఫ్ యూ వాంట్ టు హావ్ దీస్ టూల్స్ అలాంగ్ విత్ దీస్ ఆపరేటర్స్ మీకు దీనికి దీనికి ఒక ఇంటిగ్రేషన్ కావాలి. దేర్ హ్యాస్ టు బి ఎ ఫంక్షన్. దీనికి దీనికి ఇంకొకటి, దీనికి దీనికి ఇంకొకటి, దీనికి దీనికి ఇంకొకటి, దీనికి దీనికి ఇంకోటి, దీనికి దీనికి ఇంకోటి, దీనికి దీనికి. సిమిలర్‌లీ దీనికి, 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 దీనికి అండ్ దీనికి. ఈ విధంగా ఆల్మోస్ట్ మీకు ఎన్ని టూల్స్ ఉంటే అండ్ ఎన్ని ఆపరేటర్స్ వాడుతూ ఉంటే వాటి రెండిటి యొక్క ప్రొడక్ట్ అంత ఇంటిగ్రేషన్స్ కావాలి. అండ్ విత్ ద నంబర్ ఆఫ్ టూల్స్ ఇంక్రీజింగ్ అగైన్ సీ ఆపరేటర్స్ మైట్ బి లో బట్ టూల్స్ అనేవి ఈ 4, 5 ఉండవు. చాలా టూల్స్ ఉంటాయి. ఆ అన్ని టూల్స్‌కి ఈ విధంగా కనెక్షన్‌ని మీరు మీ కోడ్ బేస్‌లో మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టం. బికాజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు స్కేల్ 1, 2 లెట్స్ సే దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ సమ్ ఏపీఐ. సో, ఫంక్షన్ మార్చాలి మీరు. నౌ ఎక్కడెక్కడ మారుస్తారు? ఎన్నిసార్లు మారుస్తారు? హౌ డు యూ మేక్ ఇట్స్ వర్కింగ్? ఇట్స్ అ పెయిన్. కాబట్టి దీన్ని సాల్వ్ చేసేందుకు ఏం చేశారు అంటే అంథ్రోపిక్ వాళ్ళు ఓకే. ఈ ఫంక్షన్ కాలింగ్ తోపుంది. బట్ ఈ ఇంటిగ్రేషన్స్ ఆర్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి కష్టమైపోతుంది. సో, లెట్స్ హావ్ సమ్ ఇంటర్ఫేస్ ఇన్ బిట్వీన్ విచ్ ఇస్ కామన్. అందరూ కూడా దీన్నే వాడదాం. ఒక స్టాండర్డ్‌గా వాడదాం. ఎలాగైతే ఏపీఐస్ ఆర్ ఎ స్టాండర్డ్. ప్రతి ఒక్కళ్ళు హెచ్‌టిటిపియే వాడతారు. సేమ్ హెడర్స్ అదే విధంగా ఉంటాయి. వి హావ్ ఎ సేమ్ టైప్ ఆఫ్ ఎన్కోడింగ్. సో, ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి కదా! ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా! అదే విధంగా లెట్స్ బ్రింగ్ ఇన్ ఎ స్టాండర్డ్ ఇంటూ కన్వర్సేషన్ ఇన్ ఆర్ ఇంటిగ్రేషన్ ఇన్ ద ఏఐ స్పేస్ అని చెప్పి ఆంథ్రోపిక్ వాళ్ళు ఎంసీపీని తీసుకొచ్చారు. అగైన్ ఎంసీపీ అంటే ఏంటి ఈస్ పార్ట్ 2. బట్ ఈ ఎంసీపీ వల్ల నౌ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ యూ కెన్ జస్ట్ హ్యావ్ వన్ స్టాండర్డ్ ఇంటిగ్రేషన్ పర్ టూల్. అంటే దీంట్లో వి హ్యావ్ అ కాన్సెప్ట్ ఆఫ్ క్లయింట్ అండ్ సర్వర్స్ అనమాట. ఓకే. ఏదైతే ఈ ఎల్ఎల్ఎం సైడ్ ఉందో దాన్ని క్లయింట్ అంటారు. బికాజ్ ఆ ఫంక్షన్స్‌ని యాక్చువల్‌గా కాల్ చేసేది ఎవరు? మన క్లయింట్ విచ్ ఈస్ ఆర్ ఎల్ఎల్ఎమ్స్. కాల్ చేస్తుంది ఎవరిని? సర్వర్‌ని. అంటే ఆ టూల్స్ యొక్క ఇంటరాక్ట్ అవుతున్న ఏదైతే ఇంటిగ్రేషన్ ఉందో దాన్ని. సో, బేసిక్‌లీ నౌ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ దిస్ సర్వర్ విల్ ఎక్స్‌పోజ్ సార్ట్ ఆఫ్ స్టాండర్డ్ డెఫినిషన్. విల్ సీ థాట్ అంటే దాంట్లో ఓకే.
నాలో టూల్స్ ఇవి. ఓకే, నన్ను వాడుకుంటూ నువ్వు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే, ఈ పారామీటర్స్ పాస్ చేస్తే నేను ఈ పని చేస్తాను అని చెప్పి అదొక డెఫినేషన్ ఎక్స్పోజ్ చేస్తుంది. నౌ ఎల్ఎల్ఎమ్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు డీకోడ్ ఆర్ రీడ్ దట్ డెఫినేషన్ అండ్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ వితౌట్ కస్టమ్ ఇంటిగ్రేషన్స్ విత్ ఈచ్ ఎల్ఎల్ఎం. మేక్ సెన్స్? పెద్దగా అర్థమై ఉండదు, బికాస్ దట్స్ వాట్ ఈస్ ఆర్ పార్ట్ 2. బట్ అట్లీస్ట్ మీకు ఈ ఎంసీపీ ఎందుకు కావాలో అర్థమైందా? సి, ఈ ఫస్ట్ అంతా సొల్లు అవసరమన్నా అంటే సొల్లు కాదు, అదంతా అర్థమవుతేనే మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుందని చెప్పి నా ఉద్దేశం. అందుకే మీరు చూస్తే మన పైథన్ సిరీస్ కానీ జావా సిరీస్ కానీ దాంట్లో ఫస్ట్ వీడియోలో మీకు అసలు కోడింగ్ ఎందుకు కావాలి, ఈ లాంగ్వేజెస్ ఏంటి, అసలు ఈ ఎన్కోడింగ్ ఎందుకు కావాలి, అసెంబ్లర్స్ అంటే, లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. ఎందుకు అంటే ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ దట్ ఫౌండేషన్ ఇన్ యూ. సేమ్ కేస్ హియర్. సో ఎంసీపీ ఎందుకు కావాలి అనే దానికి సింగిల్ లైన్లో ఆన్సర్ ఏంటి అంటే, ఫంక్షన్ కాలింగ్ వల్ల మనకి ఈ టూల్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, యూజింగ్ విచ్ వీ కెన్ ఎన్హాన్స్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్. కానీ ఈ ఫంక్షన్ కాలింగ్ వల్ల మనం ఏంటి అంటే ప్రతి టూల్తోనూ మన ఎల్ఎల్ఎం ఆపరేటర్తో కస్టమ్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఇట్ బికమ్స్ అన్మెయింటైనబుల్. కాబట్టి ఎంథ్రోపిక్ వాళ్ళు ఏమన్నారంటే, ఇంత చేయకుండా లెట్స్ హ్యావ్ అ స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ ప్రకారం మన టూల్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఎక్కడైతే టూల్స్ యొక్క డెఫినేషన్ రాస్తున్నారో దాన్ని ఒక డెఫినేషన్ ఎక్స్పోజ్ చేయమందాం. దాంట్లో మీకు ఎలా ఎక్స్క్యూట్ చేయాలి, ఏమేమి పారామీటర్స్ పాస్ చేయాలి, ఇది ఎందుకు పనికి వస్తుంది, దాని టూల్స్ ఏంటి అని చెప్పి సవరేజ్ చేస్తుంది. ఎల్ఎల్ఎం యాజ్ అ క్లయింట్ దాన్ని చూసి కావాల్సినట్టుగా జస్ట్ ఇన్వోక్ చేస్తుంది అంతే. కస్టమ్గా మీకు ప్రతిదానికి ఇంటిగ్రేషన్ అక్కర్లేదని చెప్పి ఆంథ్రోపిక్ వాళ్ళు తెచ్చిన ఈ స్టాండర్డ్ని ఇండస్ట్రీ మొత్తం ఒప్పుకుంది. కాబట్టి ఎంసీపీని ఇంత వైడ్గా అందరూ వాడుతున్నారు. డస్ ఇట్ మేక్ సెన్స్? ఆసమ్. మన ఎంసీపీ కోర్స్లోని సెకండ్ పార్ట్ ఎంసీపీ ఎలా పనిచేస్తుంది అనేది ఇవాళ ఈ వీడియోలో బాగా చూద్దాం. ఫస్ట్లీ ఎంసీపీ పార్ట్ 1కి బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ వీడియోకి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ విజిట్ చేసి కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే డెఫినెట్లీ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నౌ లాస్ట్ వీడియోలో మనం ఎంసీపీఎస్లో ఎందుకు కావాలి, ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ ఇదంతా చూసాం కదా. ఇవాళ ఈ వీడియోలో గివెన్ వి నో ఎంసీపీ ఎందుకు కావాలి అండ్ ఈ ఎంసీపీ యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ జరుగుతుంది అని తెలుసు కాబట్టి అసలు ఎంసీపీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకుందాం. సో ఎంసీపీని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్లీ మనకి ఇన్ జనరల్ కంప్యూటర్ సైన్స్లో బాగా ఫేమస్ అయిన 2 టర్మ్స్ తెలియాలి. ఒకటేమో క్లయింట్, ఒకటేమో సర్వర్. ఓకే, మీరు ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో ఉండుంటే, విచ్ మెనీ ఆఫ్ యూ విడ్ బీ, మీకు ఈ క్లయింట్ అండ్ సర్వర్ అంటే తెలుసుండొచ్చు ఆర్ ఇప్పటికే చాలాసార్లు వినుండొచ్చు, రైట్? సింపుల్గా చెప్పాలి అంటే సర్వర్ ఈజ్ ఎనీథింగ్ విచ్ సర్వ్స్ సంథింగ్, రైట్? ఇన్ కేస్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్, ఇన్ కేస్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ ఆల్, ఇందులో ఏ కంప్యూటర్ ఆర్ ఏ మషీన్ అయితే యాక్చువల్గా ఈ వెబ్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్ని హోస్ట్ చేసుకుని రిక్వెస్ట్ చేసినప్పుడు సర్వ్ చేస్తాయో వాటిని సర్వర్స్ అంటాం, రైట్? సో ఇన్ జనరల్ సర్వర్స్ ఆర్ సింప్లీ మషీన్స్ అండి. సర్వర్స్ ఆర్ సింప్లీ ఇన్స్టెన్సెస్ విచ్ సర్వ్ సంథింగ్, రైట్? అది ఏదైనా అవ్వచ్చు. ఇట్ మైట్ సర్వ్ వెబ్ అప్లికేషన్, ఇట్ మైట్ సర్వ్ ఏపీఐ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఏదో ఒక విషయాన్ని సర్వ్ చేసేదాన్ని సర్వర్ అంటాం. అండ్ ఆ సర్వ్ చేసిన దాన్ని యాక్చువల్గా అడిగిందేమో క్లయింట్ అంటాం. సో ఈ సర్వర్ లెట్స్ సే వెబ్ పేజెస్ ఆర్ ఏపీఐస్ ఆర్ మన కేసులో టూల్స్, రైట్? వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటిని ఎందుకు సర్వ్ చేస్తుంది, ఎందుకని చెప్పి ఇస్తుంది, ఎవరో అడుగుతున్నారని చెప్పి. సో ఆ అడిగేది క్లయింట్ అనమాట. సో క్లయింటు మషీనే, సర్వరు మషీనే, రైట్? ఎవ్రీథింగ్ ఇన్ ద ఐటీ ఆర్ నోడ్స్ అండ్ ఇన్స్టెన్సెస్ ఆర్ లైక్ మషీన్స్, ఫిజికల్ ఇన్స్టెన్సెస్, రైట్? బట్ బేస్డ్ ఆన్ అది చేసే పని ఏంటి అనే దాన్ని బట్టి, ఒకవేళ అడిగేది అయితే ఇట్స్ అ క్లయింట్, అడిగింది ఇస్తున్నదైతే సర్వర్. సో బేసిక్లీ క్లయింట్ యూజువలీ రిక్వెస్ట్ ఫర్ సంథింగ్ అండ్ సర్వర్ ఆ రిక్వెస్ట్ని చూసి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో క్లయింట్ ఇప్పుడు కూడా ఇచ్చేది ఏంటి, రిక్వెస్ట్, సర్వర్ ఇప్పుడు కూడా ఇచ్చేది ఏంటి, రెస్పాన్స్. మేక్ సెన్స్? ఈ బేసిక్ మీకు అర్థమవుతే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఇన్ ద ఎంసీపీ. ఓకే, నౌ మన ఎగ్జాంపుల్స్లో ఇన్ పార్ట్ 1 ఇఫ్ యూ సీ, వాట్ డిడ్ వి సీ? నౌ ఈ టూల్స్ ఇవన్నీ వచ్చాయి కదా,
ఈ టూల్స్ ఇవన్నీ లైక్ డిఫరెంట్ పీపుల్ కెన్ ప్రొవైడ్ ఇట్. ఇట్ కుడ్ బి అ సర్చ్ టూల్ బై Tavily అనే ఒక కంపెనీ. ఇట్ కుడ్ బి వాట్సాప్ టూల్ ప్రొవైడ్ బై వాట్సాప్. ఇట్ కుడ్ బి గిట్హబ్ టూల్ ప్రొవైడ్ బై గిట్హబ్. ఇట్ కుడ్ బి స్ప్లంక్ టూల్ ప్రొవైడ్ బై స్ప్లంక్, రైట్? ఆర్ లెట్స్ సే ఇఫ్ వంశీ భవానీ ఈజ్ ఎక్స్పోజింగ్ ఎంసీపీ, ఇట్ కుడ్ బి వంశీ భవానీస్ టూల్స్, రైట్? సో ఆ విధంగా ఎనీ కంపెనీ, ఎనీవన్ క్యాన్ యాక్చువల్లీ ప్రొవైడ్ టూల్స్, రైట్? అండ్ ఆ ప్రొవైడ్ టూల్స్ అన్నప్పుడు వాళ్ళ ఏదైతే స్పెసిఫిక్ డొమైన్ ఉందో దానికి సంబంధించిన టూల్స్ ప్రొవైడ్ చేస్తాయి, అంతే కదా? గిట్హబ్ ఉందండి. గిట్హబ్ మీకు ఒకవేళ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, ఏ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది? ఆ గిట్హబ్లో రెపాజిటరీస్ని ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే దెల్ బి అ టూల్. ఆర్ రెపాజిటరీస్లో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ న్యూ ఇష్యూ, దెల్ బి అ టూల్ ఫర్ దట్. ఆర్ లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ అ రెపో, దెల్ బి అ టూల్ ఫర్ దట్. అంతే తప్ప గూగుల్ క్యాలెండర్లోకి వెళ్ళి ఒక ఈవెంట్ షెడ్యూల్ చేయమని చెప్పి గిట్హబ్ మీకు టూల్ ప్రొవైడ్ చేస్తుందా? చేయదు. ఓకే, సో ఆ కంపెనీ యొక్క ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో దానికి చుట్టూరు ఏఐ దాన్ని డైరెక్ట్గా ఇన్వోక్ చేసే విధంగా టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నౌ ఈ టూల్స్ని ప్రొవైడ్ చేస్తున్నది ఈ కేసులో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఎవరు? గిట్హబ్. సో ఈ కేసులో ద సర్వర్ విల్ బి గిట్హబ్స్ ఎంసీపీ సర్వర్ అనమాట. సో ఓకే, మనకి అడిగేది ఉంటుంది, ఇచ్చేది ఉంటుంది. ఎంసీపీలో అడిగేదాన్ని ఎంసీపీ క్లయింట్ అంటారు అండ్ ఇస్తున్న దాన్ని ఎంసీపీ సర్వర్ అంటారు. ఓకే, సో అడిగేది ఇంకా మనకు తెలియదు, విల్ సీ హూ ఆస్క్స్ ఫర్ ఇట్. బట్ ఇచ్చేది ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి గిట్హబ్స్ ఎంసీపీ. సో గిట్హబ్స్ ఎంసీపీ would be the MCP server in the GitHub example, right? Let's say there is a Google MCP, okay? And ఈ Google MCPలో దే ప్రొవైడింగ్ టూల్స్ అరౌండ్, ఓకే, గూగుల్ క్యాలెండర్ ఈవెంట్ని క్రియేట్ చేయనిస్తాము టూల్ ద్వారా. ఆర్ మేబీ ఒక గూగుల్ మీటింగ్ని క్రియేట్ చేయనిస్తాము టూల్ ద్వారా. ఆర్ మేబీ గూగుల్దే కాబట్టి యూట్యూబ్లో ఒక వీడియో డిస్క్రిప్షన్ని ఎడిట్ చేయనిస్తాము ఒక టూల్ ద్వారా, రైట్? ఈ విధంగా దెర్ కెన్ బి డిఫరెంట్ టూల్స్. నౌ ఒకవేళ మీరు ఈ టూల్స్ని వాడుతూ ఉంటే వయా ఎంసీపీ, దెన్ మీరు వాడే ఎంసీపీ సర్వర్ వుడ్ బి గూగుల్ ఎంసీపీ సర్వర్. మేక్ సెన్స్? సో ఎవరి టూల్స్ అయితే వాడుతున్నారో ఆ టూల్స్ని ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళ ఏదైతే ఎంసీపీ ఉంటుందో వాళ్ళ ఇన్ఫ్రా ఉంటుందో దాన్ని ఎంసీపీ సర్వర్ అంటారు. మరి ఎంసీపీ క్లయింట్ ఏమవుతుంది? ఎంసీపీ క్లయింట్ అంటే ఇప్పటికే మనకు అర్థమైపోయింది, ఎంసీపీ అనే ఈ సిస్టమ్ లోపల వెన్ వీ యూజింగ్ ఎంసీపీ యాజ్ అ కమ్యూనికేషన్ ప్యాటర్న్, ఆ కమ్యూనికేషన్ ప్యాటర్న్లో ఏదైతే అడుగుతుందో, ఏదైతే ఆస్క్ చేస్తుందో, ఏదైతే రిక్వెస్ట్ చేస్తుందో దాన్ని క్లయింట్ అంటామని చెప్పి అర్థమైపోయింది, రైట్? నౌ వాట్ కెన్ బి అ క్లయింట్? నౌ క్లయింట్ కెన్ బి ఎనీథింగ్, రైట్? బేస్డ్ ఆన్ హౌ యు ఆర్ బిల్డింగ్ అ సిస్టమ్. అంటే అని అర్థం కాలేదన్నా, సర్వర్ దాకా అర్థమైంది క్లయింట్ ఏంటి. లెట్ మీ జూమ్ అవుట్ అ బిట్. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఎంసీపీ సర్వర్స్ ఆర్ ఇన్ జనరల్ ఈ ఎంసీపీస్ని ఎక్కడెక్కడ విన్నారు? వన్ థింగ్ ఈస్, లెట్స్ సే మీరు సొంతంగా ఒక ఏఐ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు అండ్ ఆ ఏఐ అప్లికేషన్లో యూ ఆర్ బిల్డింగ్ సమ్ ఏజెంట్. సో బిల్డ్ చేస్తున్నారు కాబట్టి మీకు దాంట్లో టూల్స్ కావాలి కాబట్టి యూ మైట్ యూస్ ఎంసీపీ ఇంటిగ్రేషన్, రైట్? దట్స్ వన్ యూస్ కేస్. లేదా లెట్స్ సే మీరు ఒక ఏఐ చాట్బాట్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు, ఆ ఏఐ చాట్బాట్లో మీకు కొన్ని టూల్స్ కావాలి, ఆ టూల్స్ కోసం మీరు ఎంసీపీని ఇంటిగ్రేట్ చేస్తుండొచ్చు. ఆర్ లెట్స్ సే మీరు కర్సర్ ఆర్ క్లాడ్ ఇటువంటి టూల్స్ వాడుతున్నారు అండ్ ఈ కర్సర్ ఆర్ క్లాడ్లో లెట్స్ సే యూ వాంట్ టు యూజ్ డిఫరెంట్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో దిల్ బి వీడియో, మనకి ఈ టెస్ట్ స్ప్రైట్ అని చెప్పి ఒక కంపెనీది వీడియో చేశాను, రైట్? సో ఈ టెస్ట్ స్ప్రైట్ అనే కంపెనీ ఏం చేస్తుంది? బేసిక్లీ ఆటోమేటిక్గా టెస్ట్ని క్రియేట్ చేసి వాటిని రన్ చేసేందుకు టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. నౌ మన కోడ్ని మనం కర్సర్ నుంచి ఆర్ క్లాడ్ నుంచి రాస్తున్నాం. సో ఆబ్వియస్లీ మీరు సొంతంగా వెళ్ళి కోడ్ని అక్కడ అప్లోడ్ చేసి ఆర్ ఆ విధంగా మాన్యువల్ స్టెప్స్ చేద్దాం అనుకోరు. ఎక్కడి నుంచి అయితే కోడ్ రాస్తున్నారో అదే క్లాడ్ ఆర్ కర్సర్లో బేసిక్గా ఓకే ఈ టెస్ట్ స్ప్రైట్ యొక్క టూల్స్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్తాం అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ మనం అంటే ఇఫ్ యూ వాచ్ ద వీడియో అగైన్ కేర్ఫుల్లీ, అందులో మనం చేసింది ఏంటి అంటే ఈ టెస్ట్ స్ప్రైట్ యొక్క ఎంసీపీని
కర్సర్లో ఇంటిగ్రేట్ చేసాం. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్, కర్సర్ ఆర్ క్లాడ్లో ఎక్స్టర్నల్ టూల్స్కి యాక్సెస్ ఇద్దాం అనుకుంటే అక్కడ కూడా ఎంసీపీని ఇంటిగ్రేట్ చేస్తారు. నౌ బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్, ఇన్ ద ఫస్ట్ కండిషన్ మీ ఏఐ అప్లికేషన్ విల్ బి ద ఎంసీపీ క్లయింట్. లేదు, ఇన్ సెకండ్ అప్లికేషన్ ఆర్ సెకండ్ యూస్ కేస్ మీ చాట్ బాట్ విల్ బి ద ఎంసీపీ క్లయింట్. లేదు, థర్డ్ కేసులో మీ కర్సర్ ఆర్ క్లాడ్ విల్ బి ద ఎంసీపీ క్లయింట్. సో బేస్డ్ ఆన్ ఈ ఎంసీపీతో ఇంటిగ్రేట్ చేశాక యాక్చువల్గా బాబు టూల్స్ కావాలి, బాబు నాకు ఇది ప్రొవైడ్ చేయి అని చెప్పి అడుగుతుంది ఎవరో అనే దాన్ని బట్టి మన క్లయింట్ డిసైడ్ అవుతుంది. మేక్ సెన్స్? సో విత్ దిస్ మనకి ఎంసీపీ క్లయింట్ అంటే ఏంటి అండ్ ఎంసీపీ సర్వర్ అంటే ఏంటో అర్థమైంది. సర్వర్ ఈజ్ వన్ దట్ ప్రొవైడ్స్ విత్ ద టూల్స్, క్లయింట్ ఈజ్ వన్ దట్స్ ఆస్కింగ్ యూ ఫర్ దట్ స్పెసిఫిక్ టూల్స్, రైట్? సో ఇన్ ద ఎంసీపీ ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే we need one more thing, which is the LLM, because LLM is the brain. LLMs ఉన్నాయి కాబట్టి ఈ AI agents, all of that. I think we already discussed about it in the part 1. So how does it work? So basically, let's say you have a MCP client. Now this MCP client will be inside what? Inside a system. Now what is the system? Either it could be your AI application, or it could be your AI chatbot, or it could be your tool like Claude or Cursor, right? సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో, అగైన్ మూడు పేర్లు కదా, మూడు పేర్లు కాకుండా ఈ మూడింటిని కలిపి ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ దిస్ ఏఐ స్పేస్, వాటిని మనం అన్నిటిని కలిపి హోస్ట్ అని చెప్పి పిలవచ్చు, రైట్? ఈ హోస్ట్ లోపల వీల్ హ్యావ్ ద ఎంసీపీ క్లయింట్. సో వీ హ్యావ్ అ హోస్ట్, వీ హ్యావ్ అ ఎంసీపీ క్లయింట్, we have a MCP server, and we have a LLM, right? So ఈ హోస్ట్ ఆర్ ఏదైతే ఈ AI చాట్బాట్ ఆర్ అప్లికేషన్ ఆర్ క్లాడ్ ఆర్ కర్సర్ ఉందో దాంతో యూజర్ మాట్లాడతాడు. సో యూజర్ ఏమంటాడు? యూజర్ కెన్ సే ఓకే, క్రియేట్ అ గిట్హబ్ ఇష్యూ ఫర్ repo 123 saying that login button is not working, right? This is a valid prompt, is not working. అంతే కదా? యూజర్ వచ్చి ఐదర్ ఏ అప్లికేషన్లో ఆర్ ఏ చాట్బాట్లో ఆర్ కర్సర్లో ఆర్ క్లాడ్లో he'll just come and say create a GitHub issue for repo 123 saying that login is not working, right? సో అక్కడితో ఏమవుతుంది? సో ఆ క్వశ్చన్, ఆ ప్రాంప్ట్ మీ హోస్ట్కి వెళ్ళింది, విచ్ ఇస్ అప్లికేషన్ ఆర్ క్లాడ్ లాంటి టూల్ ఆర్ చాట్బాట్. అక్కడి నుంచి మీ ప్రాంప్ట్ బేసిక్గా ఫస్ట్లీ ఇట్ విల్ గో టు ద LLM. ఓకే, LLM చూస్తుంది. LLM చూసి ఓకే ఇది క్వశ్చను, దీనికి సంబంధించిన టూల్స్ నా దగ్గర ఏమైనా ఉన్నాయా అని చూస్తుంది. అగైన్ ఐ టాక్ అబౌట్ అసలు LLMకి టూల్స్ ఉన్నాయా లేదా చెప్పి ఎలా తెలుస్తుందని చెప్పి చెప్తాను. బట్ లెట్స్ సే LLM తెలుసు దాని దగ్గర టూల్స్ ఇవి ఉన్నాయని చెప్పి. ఒకవేళ తెలిస్తే ముందే ఓకే నా దగ్గర ఈ టూల్స్ అన్నీ ఉన్నాయా, ఈ టూల్స్ అన్నీ ఉంటే మేబీ ఐ కెన్ యూజ్ ఈ టూల్ which is just a simple tool to create a issue inside GitHub repository. సో ఈ టూల్ని వాడితే ఆటోమేటిక్గా నా పని అయిపోతుంది అని చెప్పి ఓకే ఈ టూల్కి కాల్ చేయి అని చెప్తుంది LLM, రైట్? ఆ కాల్ చేయి అని చెప్పిన ఇన్స్ట్రక్షన్ మన MCP క్లయింట్ చూస్తుంది. మన MCP క్లయింట్ చూసి ఏమంటుందంటే ఓకే ఇది ఒక MCP టూల్, సో MCP టూల్తో ఒకవేళ పని చేయించుకోవాలనుకుంటే నా ద్వారానే వెళ్ళాలి అని చెప్పి ఆ రిక్వెస్ట్ని MCP క్లయింట్ ఇంటర్సెప్ట్ చేసి అంటే తీసుకొని దాన్ని మన MCP సర్వర్కి పంపిస్తుంది. అండ్ దెన్ MCP సర్వర్ ఆ రిక్వెస్ట్ని చూసి ఆ రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేసి దానికి రెస్పాన్స్ మళ్ళీ మన MCP క్లయింట్కి ఇస్తుంది. నా ఈ MCP క్లయింట్ రెస్పాన్స్ని తీసుకెళ్ళి మళ్ళీ LLMకి ఇస్తుంది. సో ఇన్ దిస్ కేస్ వాట్ విల్ హ్యాపెన్? బేసిక్లీ మన MCP క్లయింట్ వెళ్ళి గిటబ్ సర్వర్తో బాబు repo 123 మీద ఒక ఇష్యూ క్రియేట్ చేయి సేయింగ్ లాగిన్ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్తుంది. వెంటనే MCP సర్వర్ ఎస్ ఓకే ఇది ఒక వ్యాలిడ్ రిక్వెస్ట్ అని చెప్పి ఆ రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇష్యూ క్రియేట్ చేస్తుంది. అండ్ మేబీ రెస్పాన్స్లో బేస్డ్ ఆన్ అగైన్ ద ఫార్మాట్ ఆఫ్ హౌ థింగ్స్ వర్క్ దేర్ ఇన్ ద సర్వర్ డెఫినేషన్ ముందే ఉంటుంది. సో ఆ డెఫినేషన్ ప్రకారం రెస్పాన్స్లో మేబీ ఓకే దిస్ ఈస్ ద ఇష్యూ ఐడి క్రియేట్ చేసేసాను అని చెప్పి రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ విల్ గో టు ద LLM చూసి అనలైజ్ చేసి ఓకే క్రియేట్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఈ హోస్ట్ ద్వారా యూజర్కి బాబును చెప్పింది అయిపోయింది అని చెప్తుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? లెట్స్ క్లియర్ దట్. సి యూజర్ వెళ్ళి హోస్ట్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు.
ప్రాంప్ట్ ఇస్తాడు ఇదొకటి, రైట్? ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి ఇది ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. ఎల్ఎల్ఎం దగ్గరికి ముందే కావాల్సిన టూల్స్ అన్ని లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లోంచి నాకు పనికొచ్చేది ఏదైనా ఉందా అని చెప్పి ఎల్ఎల్ఎం చూసి ఒకవేళ ఉంటే ఆ టూల్కి కాల్ చేయి అంటుంది. ఆ టూల్ కాల్ చేయని చెప్పి ఎల్ఎల్ఎం చెప్పినప్పటికీ డైరెక్ట్గా ఎల్ఎల్ఎం కాల్ చేయదు. మధ్యలో ఇట్ విల్ బి ఇంటర్సెప్టెడ్ బై మన ఎంసీపీ క్లయింట్. సో ఎంసీపీ క్లయింట్ చూసి ఓకే ఇది ఎంసీపీ టూల్ కాల్ కాబట్టి నేను ఈ పని తీసుకోవాలని చెప్పి వెంటనే ఎంసీపీ క్లయింట్ తీసుకెళ్ళి ఆ రిక్వెస్ట్ని ఎంసీపీ సర్వర్కి ఇస్తుంది. ఎంసీపీ సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ చూసి ఎగ్జిక్యూట్ చేసి రెస్పాన్స్ మళ్ళీ మనకి క్లయింట్కి ఇచ్చేస్తుంది. క్లయింట్ తీసుకెళ్ళి రెస్పాన్స్ ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. ఎల్ఎల్ఎం చూసి ఓకే పని అయిపోయింది అనుకుంటే రెస్పాన్స్ విల్ బి గివెన్ బ్యాక్ టు ద యూజర్ వయా ద హోస్ట్. అంతే, అంతకుమించి ఏం లేదు. మేక్ సెన్స్? నౌ లెట్స్ అండర్స్టాండ్. ఓకే ఎల్ఎల్ఎంకి ఇవి టూల్స్ ఉన్నాయి అని చెప్పి అసలు ఎలా తెలుసు? ఎంసీపీ సర్వర్లో బేసిక్లీ హౌ ఆర్ థింగ్స్ డిఫైన్డ్, ఒకసారి ఆ ఫార్మాట్ చూద్దాం. అండ్ ఆల్సో వన్ గుడ్ పాయింట్ టు డిస్కస్ హియర్ ఇస్ ఈ ఎంసీపీ క్లయింట్ అండ్ ఎంసీపీ సర్వర్ బేసిక్లీ JSON RPCలో డిస్కస్ చేస్తాయి. అగైన్ దే నీడ్ అ కామన్ కమ్యూనికేషన్ protocol, right? So that's JSON RPC. Again, if you want to know more about JSON RPC, I can make a video separately, but అంత డెప్త్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇట్ మైట్ స్టార్ట్ కన్ఫ్యూజింగ్ యూ బిట్, బట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో. పార్ట్ 10లోనే ఎప్పుడో ఒకసారి కవర్ చేస్తాను, రైట్? ఆల్సో వన్ థింగ్ దట్ వీళ్ళు చంద్ర అడిగారు ఏంటి అంటే, అన్న ఇప్పుడు ఈ కోర్స్ చేస్తున్నాం కదా, దీన్ని యాజ్ అ స్కిల్ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చా, సర్టిఫికేట్ అయినా ఉంటుందా అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ మీరు డెఫినెట్లీ దీన్ని యాజ్ అ స్కిల్ మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. సెకండ్ థింగ్, సర్టిఫికేట్ కావాలంటున్నారు కదా, ఇట్స్ అ ఫ్రీ కోర్స్ ఆన్ యూట్యూబ్, బట్ మీరు ఇదే విధంగా రెస్పాన్స్ డేట్ ఎందాక ఇవ్వండి. ఐ విల్ మేక్ ష్యూర్ టు గివ్ యూ ఆల్ సర్టిఫికేట్స్. ఐ విల్ డూ దట్. జస్ట్ మేక్ ష్యూర్ మీ సైడ్ నుంచి సపోర్ట్ బాగా ఇవ్వండి, నా సైడ్ నుంచి నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఐ విల్ ట్రై టు గివ్ యూ ఆల్ సర్టిఫికేట్ ఆఫ్టర్ డేట్ 10, రైట్? దట్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఈజ్ ఎంసీపీ ఈజ్ అ రియలీ గుడ్ స్కిల్, అండ్ ఈ స్కిల్ మీరు నేర్చుకుంటున్నారు, మీకు వచ్చు అని చెప్పి మీ లింక్డ్ఇన్ ఫీల్డ్లో ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ టు పోస్ట్ థింగ్స్ మీకు ఆపర్చునిటీస్ అన్లాక్ అవ్వచ్చు. కాబట్టి ఆఫ్టర్ ఎవ్రీ వీడియో మీరు నేర్చుకున్న దాని గురించి ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ ఏం నేర్చుకున్నారు అనేది లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. మీకు డెఫినెట్లీ ఫీల్డ్లో అండ్ ఆపర్చునిటీస్ అన్లాక్లో హెల్ప్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్యాగ్ మీ, హెల్ప్ యూ విత్ ఇంక్రీజింగ్ ద రీచ్ ఫర్ దట్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ట్రై టు లెర్న్ ఇన్ పబ్లిక్, దానివల్ల కూడా మీకు హెల్ప్ అవుతుంది. మేక్ సెన్స్? గ్రేట్. నౌ లెట్స్ సీ హౌ థింగ్స్ లుక్ లైక్ ఆన్ ద ఎంసీపీ సర్వర్ అండ్ యాక్చువల్లీ ఎల్ఎల్ఎంకి ఓకే నా దగ్గర ఇవి టూల్స్ ఉన్నాయని చెప్పి ఏ విధంగా తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఎంసీపీ సర్వర్లో 3 విషయాలు ఉంటాయి. ఇందాక నుంచి టూల్స్ అంటున్నాం, కానీ టూల్స్తో పాటుగా ఎంసీపీ సర్వర్ ఆల్సో హ్యాస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిసోర్సెస్ అండ్ ప్రాంప్ట్ టెంప్లెట్స్. ఓకే, టూల్స్ అంటే తెలిసిందే, ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేసేందుకు ఇట్స్ మోర్ లైక్ ఎ ఫంక్షన్. వీ ఆల్రెడీ డిస్కస్డ్. వాట్ ఆర్ రిసోర్సెస్? నా ఈ టూల్స్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇఫ్ యూ నీడ్ ఎనీ డొమైన్ నాలెడ్జ్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గిట్హబ్లో ఇష్యూస్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది, అంటే మీకు అంటే ఎల్ఎల్ఎంకి అసలు ఇష్యూస్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది తెలియకుండా డైరెక్ట్గా టూల్ కాల్ ఏ ఇన్ఫర్మేషన్ చేయాలో తెలియదు, రైట్? దానికోసం దిల్ బీ డాక్యుమెంటేషన్ ఆర్ రిసోర్స్ ఇన్ ద రిసోర్సెస్. అండ్ ప్రాంప్ట్స్ ఈస్ మోర్ ఒకవేళ మీకు ముందే ఓకే లెట్స్ సే యూ వాంట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇష్యూ క్రియేట్ చేయడానికి లెట్స్ సే యూ వాంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టైటిల్, description, right? Difficulty level, and let's say is it a new bug or existing bug. ఈ విధంగా 4 కావాలి. బట్ ఎల్ఎల్ఎం చూసిన వెంటనే జస్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మాత్రమే ఇచ్చింది. బట్ లేదు బాబు ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్తూ ఒకవేళ ఎంసీపీ సర్వర్ సైడ్, అంటే ఆ గిట్హబ్ సైడ్ ఆర్ వాట్ ఎవర్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ప్రొవైడింగ్ ద ఎంసీపీస్, వాళ్ళ సైడ్ నుంచి ఇఫ్ దే వాంట్ టు స్పెసిఫై దట్ ఓకే ఈ విధంగా ప్రాంప్ట్ ఉంటే, ఈ విధంగా టెంప్లెట్ ఉంటే బాగుంటుందని చెప్పాలనుకుంటే they can use prompt templates also. Okay, but mostly 80% of the cases లో ఎక్కువగా all the use case is around tools only. Okay, because LLMs are intelligent enough to figure out resources and prompts. But yeah, GitHub famous కాబట్టి it might know. Let's say నేను వంశీ భవానీ MCP క్రియేట్ చేస్తున్నాను, రైట్? నౌ ఆ కేసులో LLM might not have the complete information. సో అక్కడ రిసోర్సెస్ అండ్ ప్రాంప్ట్స్ విల్ బీ ఆఫ్ మోర్ హెల్ప్. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఎంసీపీ సర్వర్ కూడా దాని దగ్గర ఉన్న టూల్స్, రిసోర్సెస్ అండ్ ప్రాంప్ట్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది యాజ్ అ మెటాడేటా. ఓకే, నౌ ఏదైతే ప్రోటోకాల్ చెప్పాను ఇందాక మీకు, ఆ ప్రోటోకాల్ని వాడి బేసిక్లీ టూల్స్ యొక్క లిస్ట్ ఏంటి అంటే ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి అండ్ ఏమేమి ప్రాంప్ట్స్ ఉన్నాయి అని చెప్పి బయటికి మనకి ఎంసీపీ క్లయింట్ ద్వారా తెలుస్తుంది. సో ఎంసీపీ క్లయింట్
ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇంటిగ్రేట్ అవుతుందో ఇట్ విల్ కాల్ దిస్ స్లాష్ లిస్ట్, రైట్? అండ్ దెన్ యూజింగ్ దట్ స్లాష్ లిస్ట్ మెథడ్ ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేషన్ వల్ల ఇట్ విల్ అండర్స్టాండ్ ఓకే ఇవన్నీ టూల్స్ ఉన్నాయి, ఇవన్నీ రిసోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాంప్ట్స్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటుంది. అండ్ యూజింగ్ దాట్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ మన ఎంసీపీ క్లయింట్ ఈ విధంగా లిస్ట్ ఆఫ్ ఆల్ టూల్స్, లిస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్, లిస్ట్ ఆఫ్ ఆల్ ది ప్రాంప్ట్స్ క్రియేట్ చేస్తుంది. సో లెట్స్ సే మన ఆ సర్వర్లో యూ హ్యావ్ మ్యాథ్ సర్వర్ టూల్స్, ఫైల్ సర్వర్ టూల్స్, వెబ్ సర్వర్ టూల్స్, వాటన్నిటిని యాజ్ అ లిస్ట్ మనకి ఎంసీపీ క్లయింట్ క్రియేట్ చేస్తుంది. నౌ ఎంసీపీ క్లయింట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ టైం ఇంటిగ్రేట్ అవుతుంది కదా, అప్పుడే దానికి ఇవన్నీ తెలిసిపోతాయి. సో ఫ్రమ్ ద సబ్సిక్వెంట్ టైమ్స్ ఎవ్రీ టైమ్ దేర్ ఈజ్ అ కాల్ టు ఎల్ఎల్ఎం, అగైన్ అక్కడ కూడా ఆ రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేసి అంటే ఆపి దానికి లిస్ట్ ఆఫ్ టూల్స్ అవైలబుల్, లిస్ట్ ఆఫ్ ప్రాంప్ట్స్ అవైలబుల్, లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్, దాని కాంటెక్స్ట్ని కూడా మన ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. దిస్ ఈజ్ హౌ ఎల్ఎల్ఎంస్ నో ది లిస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టూల్స్. సో ఎలా ఇస్తుంది అంటే ఓకే బాబా ఎల్ఎల్ఎం మన దగ్గర సమ్మరైజ్ చేయడానికి టెక్స్ట్కి ఒక టూల్ ఉంది, దాని డిస్క్రిప్షన్ ఇది, దాని ఇన్పుట్ స్కీమా ఇది, అంటే దాంట్లో బేసిక్లీ ఈ విధంగా ఫంక్షన్ నేము, దాంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏ అండ్ బి, ఇది ఏ అంటే ఇది, బి అంటే ఇది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇన్పుట్ స్కీమాలో ఉంటుంది. సో ఈ విధంగా లైక్ దిస్ ఈస్ లెట్స్ ఏ రిక్వెస్ట్ టు ఎల్ఎల్ఎం, రైట్? దాంట్లో దిస్ కంటెంట్ ఇస్ ద యాక్చువల్ ప్రాంప్ట్, రైట్? నౌ దీంతో పాటు ఏమంటుంది అంటే టూల్స్లో బాబు మన దగ్గర ఈ టూల్స్ అన్నీ ఉన్నాయి, లెట్స్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ టూల్స్, వాటిని లిస్ట్లో యాడ్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కావాలంటే వాడుకో అంటుంది. సో ఎల్ఎల్ఎం దగ్గరికి నాట్ జస్ట్ ప్రాంప్ట్, లిస్ట్ ఆఫ్ టూల్స్ కూడా వెళ్తాయి. సో చూసి ఓకే మన దగ్గర ఉంది కదా లెట్స్ యూస్ దిస్ అని చెప్పి ఎల్ఎల్ఎం వెంటనే మీకు జేసన్ ఫార్మాట్లోనే కావాల్సిన ఏదైతే రిక్వెస్ట్ ఉంటుందో దాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ని ఆ తర్వాత మన ఎంసీపీ క్లయింట్ మళ్ళీ ఇన్సెప్ట్ చేసి డైరెక్ట్గా అదే కాల్ చేస్తుంది, వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఇచ్చి ఆ ఎల్ఎల్ఎం ద్వారా హోస్ట్కి ఆన్సర్ ఇప్పిస్తుంది, అదే యూజర్ చూస్తాడు. డస్ దట్ మేక్ సెన్స్? పక్కా? ఇట్స్ వెరీ సింపుల్ గైస్. సో ఏం జరుగుతుంది అంటే యూజర్ ఈజ్ టాకింగ్ టు హోస్ట్ నుంచి ఫస్ట్ టైం ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ముందుగా ఈ ఎంసీపీ క్లయింట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉన్న టూల్స్ అన్నిటిని అపెండ్ చేస్తుంది ప్రాంప్ట్లో. దాన్ని బట్టి ఇది ఒక టూల్ కాల్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. అక్కడ మళ్ళీ కాల్ చేయకుండా ఇంటర్సెప్ట్ చేసి ఎంసీపీ డైరెక్ట్గా మాట్లాడుతుంది ఎంసీపీ సర్వర్తో, అండ్ వచ్చిన ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో ఆ రెస్పాన్స్ తీసుకుని దాని నుంచి మళ్ళీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ఇట్ విల్ గో బ్యాక్ టు ద ఎల్ఎల్ఎం అనలైజ్ చేస్తుంది, విల్ గెట్ ద రెస్పాన్స్ టు ద హోస్ట్, అండ్ దట్స్ వేర్ యుల్ సీ ద యాక్చువల్ రెస్పాన్స్ and action being already executed. Does that make sense? Yeah, that's pretty much it for the part 2. I hope మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పార్ట్ 3లో ఎంసీపీ డెమో చూద్దాం. మీరు కనుక ఇంకా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడకపోతే ప్లీజ్ వాచ్ దెమ్ ఫస్ట్, బికాజ్ అందులోని కాంటెక్స్ట్ మీకు అర్థమైతేనే ఇవాల్టి ఈ వీడియో మీకు అసలు ఎందుకు చూస్తున్నాము అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మనకి ఎంసీపీలో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటేమో క్లయింట్, రెండోదేమో సర్వర్, రైట్? సో ఈ సర్వరే బేసిక్గా ఏవైతే ఫంక్షనాలిటీస్ మనం ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని యాజ్ అ ఎంసీపీ ఎక్స్పోజ్ చేస్తుంది. అండ్ ఈ క్లయింట్ ఈ ఫంక్షనాలిటీస్ కావాలి అనుకుంటే వయా ఎల్ఎల్ఎం కాల్స్ ఆ ఫంక్షన్ కాలింగ్ ఏదైతే క్యాపబిలిటీ ఉందో దాన్ని వాడుకొని ఈ ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో దాన్ని ఎల్ఎల్ఎంకి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే అ టూల్ మనం ఈ ఎంసీపీతో ఇంటిగ్రేట్ అవుతాం. సో మనకి ఎంసీపీలో 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంది, ఒకటేమో క్లయింట్, ఇంకొకటేమో సర్వర్, రైట్? ఆబ్వియస్లీ మనం యాజ్ అ పర్సన్ లెర్నింగ్ ఎంసీపీ సర్వర్తోనే మన జర్నీ స్టార్ట్ చేస్తాం. అంటే ఈ ఎంసీపీ సర్వర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా టూల్స్ని డిఫైన్ చేయాలి, ఏ విధంగా వాటికి ఆర్గ్యుమెంట్స్ని డిఫైన్ చేయాలి, ఆ తర్వాత దాన్ని ఈ విధంగా ఎక్స్పోజ్ చేస్తాము. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ యాక్చువల్లీ యాజ్ అ స్టూడెంట్ లెర్న్ ఫస్ట్. కానీ దీన్ని నేర్చుకుంటున్నప్పుడు ముందుగా అసలు క్లయింట్ సైడ్లో ఇంటిగ్రేట్ చేశాక రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి మీరు ముందే చూస్తే దిస్ లెర్నింగ్ ప్రాసెస్ విల్ బికమ్ మచ్ మోర్ ఎఫిషియంట్. కాబట్టి ఇవాళ ఈ వీడియోలో వెన్ వి సే డెమో చూద్దాము అన్నప్పుడు క్లయింట్ సైడ్ ఐ హ్యావ్ చూసిన క్లయింట్ ఏంటో చెప్తాను. ఆ క్లయింట్ సైడ్ ఒక ఎంసీపీ సర్వర్, ఇట్స్ అ శాంపుల్ ఎంసీపీ సర్వర్, దాంతో ఇంటిగ్రేట్ అయ్యి ఆ శాంపుల్ ఎంసీపీ సర్వర్ ప్రొవైడ్ చేసే ఫంక్షనాలిటీస్ని ఏ విధంగా మన క్లయింట్ యూజింగ్ ఎల్ఎల్ఎం వాడగలుగుతుంది అనేది చూస్తే ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో మీకు మరింత ఇంట్రెస్ట్, అట్ ద సేమ్ టైం ఎందుకు చేస్తున్నాం అనే దానికి మరింత మోటివేషన్ వస్తుంది. కాబట్టి ఇవాళ ఈ వీడియోలో విల్ సీ ఎ డెమో. మీరు కనుక ఇంకా వంశీ భవన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ ఈ సిరీస్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో
కమెంట్ చేయడం మర్చిపోకండి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు కనుక యాక్టివ్గా జాబ్ రోల్స్కి అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు అప్లై చేస్తున్న జాబ్కి మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుందా లేదా, ఏటీఎస్లో ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్ ఆఫర్ డిఎం. ఆఫర్ డిఎంలో సింప్లీ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్, క్లిక్ ఆన్ ద న్యూ చెక్. మీరు అప్లై చేస్తున్న జాబ్ టైటిల్, కంపెనీ పేరు, జాబ్ డిస్క్రిప్షను, దాంతోపాటు మీరు వాడబోతున్న రెజ్యూమ్, వీటిని అప్లోడ్ చేసి అనాలిసిస్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్డ్ అనాలిసిస్ లైక్ మీ ప్రస్తుత స్కోర్ ఎంత, మీ రెజ్యూమ్లో మెయిన్ అనాలిసిస్ పాయింట్లు ఏంటి, మీ కోర్ స్ట్రెంగ్స్ ఏంటి, ఆప్టిమైజేషన్ పాత్ ఏంటి, మీరు ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, మీ ఇంటర్వ్యూ ప్రెప్ ఏ విధంగా జరగాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, అండ్ దీంట్లో రౌండ్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్సైట్లో తీసుకోవచ్చు, లేదా ఇట్స్ జస్ట్ వన్ క్లిక్ అవే ఫర్ ద బ్యూటిఫుల్ పీడిఎఫ్ డౌన్లోడ్. క్లిక్ ఆన్ డౌన్లోడ్ రిపోర్ట్ అండ్ మీకు ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్డ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. యాజ్ యూ కీప్ ట్రయింగ్, మీ ఓవరాల్ ప్రోగ్రెస్ ఏంటి, ఏటీఎస్లో మీ స్కోరింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, అండ్ మీరు ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన డిఫరెంట్ చెక్స్ వాటి యొక్క స్టేటస్ని ఈజీగా మీరు దీని ద్వారా ట్రాక్ కూడా చేసుకోవచ్చు. లెట్ మీ టెల్ యూ గైస్, ఆఫర్ డిఎం ఇంకా ఎన్నో ఫీచర్స్ని యాడ్ చేస్తుందంట. ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ఇన్ ద బీటా మోడ్, కాబట్టి ఇదంతా మీరు పర్ చెక్ కేవలం 30 రూపీస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫస్ట్ చెక్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. నెక్స్ట్ టైం జాబ్కి అప్లై చేసే ముందు డెఫినెట్లీ ఆఫర్ డిఎం. సో ఇవాల్టి ఈ స్పెసిఫిక్ వీడియోలో నేను చూస్ చేసుకున్న క్లయింట్ ఏంటి అంటే ఇట్స్ అ కోడింగ్ టూల్, రైట్? సో మనకి ఏదైతే క్లాడ్ ఉందో ఆర్ కర్సర్ ఉందో వీటిల్లో మనం ఏం చేస్తున్నాం, దీస్ ఆర్ ఏఐ బేస్డ్ ఐడిఈస్. సో మనం ఈ ఐడిఈస్లో మన రెపాజిటరీని, మన కోడ్ని ఓపెన్ చేసుకుని దాంట్లో ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్, మేక్ చేంజెస్, యాడ్ న్యూ ఫీచర్స్, వాటికి ఈ ఏఐ విచ్ ఇస్ ఎల్ఎల్ఎం యొక్క హెల్ప్ తీసుకుని ఆ స్పెసిఫిక్ కోడ్ చేంజెస్ చేస్తున్నాము. అండ్ దీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ డే బై డే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండస్ట్రీలో వీటిని వాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా కంపెనీస్లో ఈ ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్ని డెఫినెట్గా వాడమని చెప్పి రికమెండ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంపెనీస్ ఈ టూల్స్ని వాళ్ళ ఎంప్లాయీస్ వాడుతున్నారు లేదో మానిటర్ చేసి మరీ వాడని వాళ్ళకి పర్ఫార్మెన్స్ రివ్యూస్లో తక్కువ రేటింగ్ ఇస్తున్నాయి. సో డెఫినెట్లీ వీటిని వాడడం ఇంపార్టెంట్. మీరు వాడకపోతే స్టార్ట్ యూజింగ్ దెమ్. సో ఈ క్లాడ్ అండ్ కర్సర్ రెండు కూడా పెయిడ్, రైట్? బట్ యాజ్ యూజువల్ ఐ వాంట్ టు కీప్ ద కోర్స్ ఫ్రీ. అంటే మీరు చూస్తుంది ఫ్రీగా కాబట్టి ఈ స్పెసిఫిక్ కోర్స్లో మళ్ళీ స్పెషల్గా మీరు సబ్స్క్రిప్షన్స్ కొనుక్కుంటేనే ఇవి ట్రై చేయగలరని చెప్తే మీకు కష్టమైపోతుంది. కాబట్టి ఐ యామ్ యూజింగ్ యాంటీగ్రావిటీ, అండ్ యాంటీగ్రావిటీ ఈజ్ అ వెరీ సిమిలర్ టూల్ బై గూగుల్. అండ్ ఆబ్వియస్లీ గూగుల్ వాళ్ళది కాబట్టి దే హ్యావ్ జనరస్ ఫ్రీ టైర్. అండ్ ఆ ఫ్రీ టైర్ వాడుకుని మీరు వీటితో ఎంతైతే పర్ఫార్మెన్స్ తెచ్చుకుంటారో అంతే పర్ఫార్మెన్స్ యాంటీగ్రావిటీతో కూడా తెచ్చుకోవచ్చు. బట్ యా, మీకు రేట్ లిమిట్స్ ఉంటాయి విచ్ ఇస్ ఫైన్, బట్ ఫర్ ప్రాక్టీస్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. సో యాంటీగ్రావిటీలో నేను ఒక శాంపుల్ ఎంసీపీ సర్వర్ని ఇంటిగ్రేట్ చేశాను. ఈ శాంపుల్ ఎంసీపీ సర్వర్ ఏంటి, ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తాము, ఎక్కడ డిఫైన్ చేస్తాము, వీటన్నిటిని నేను ఈ వీడియోలో డిఫైన్ చేయను, బికాస్ దాన్ని ఆఫ్టర్ క్రియేటింగ్ ఎంసీపీ సర్వర్స్, రైట్? సో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ వీడియో అయిపోయాక విల్ లెర్న్ టు క్రియేట్ ఎంసీపీ సర్వర్స్. దాట్స్ ది నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత విల్ హ్యావ్ 3 సెపరేట్ వీడియోస్, వన్ ఫోకసింగ్ ఆన్ integrating MCP server in AI applications, integrating MCP servers in chatbots, integrating MCP servers in AI tools like these, right? So ఈ 3 videosలో in detail we'll look at the integration process. But ఈ వీడియోలో just assume you don't know anything about integration, but ఒకవేళ ఇంటిగ్రేట్ అయి ఉంటే ఎలా పనిచేస్తుంది అనేది చూడటమే ఇవాల్టి మన ముఖ్య ఉద్దేశం. ఓకే, సో I'll just go to my anti-gravity, రైట్? సో ఇక్కడ యాంటీగ్రావిటీలో దిస్ ఈజ్ సమ్ శాంపుల్ ప్రాజెక్ట్ విచ్ ఐ హ్యావ్ ఓపెన్డ్. వివిడిఎస్సి విషయం అని చెప్పి ఇది ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో దానికి సంబంధించిన ఫోల్డర్ ఇది. అందులో ఐ హ్యావ్ ఓపెన్ ద ఏజెంట్ విండో అండ్ సింపుల్గా నేను అగైన్ ప్రాసెస్ చెప్పట్లేదు, బట్ ఎవ్రీథింగ్ అనే ఒక ఎంసీపీ సర్వర్ని ఇన్స్టాల్ చేశాను. సో దాంట్లో మనకి 15 టూల్స్ ఆటోమేటిక్గా ఆ ఎంసీపీ ద్వారా ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఓకే, నౌ ఐ జస్ట్ మినిమైజ్ దిస్ అండ్ స్టార్ట్ హియర్. So this window is actually the window where you talk to the agent. And when I say agent, మీరు LLMతో మాట్లాడుతున్నారు. అండ్ LLM కాంటెక్స్ట్ని బట్టి ఒకవేళ టూల్స్ కావాలనుకుంటే ఆ ఎంసీపీ సర్వర్ ఎక్స్పోజ్ చేసే టూల్స్ని వాడుతుంది. ఓకే,
So first thing that we can do is, so if I go here, I see that there's a tool called echo. అంటే బేసిక్లీ మనకి టెర్మినల్స్లో ఎకో అంటే మనం చెప్పింది మళ్ళీ అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. సో ఇఫ్ ఐ సే ఎకో హియర్, ఆటోమేటిక్గా ఎంసీపీ సర్వర్ లేకుండా కూడా పనిచేస్తుంది. బట్ నేను ఎకో అన్న వెంటనే నాకు ఎంసీపీ సర్వర్ ఇన్వోక్ చేసి పెట్టాలి ఈ ఏజెంట్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ డూయింగ్ దట్. ఐ జస్ట్ సే ఎకో వంశీభవాని, క్లిక్ ఎంటర్. ఆబ్వియస్లీ చెప్పాను కదా ఇదే ఫ్రీ కాబట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ రేట్ లిమిట్స్ అండ్ ఆల్. హై ట్రాఫిక్ ఉంటే వాడనివ్వదు, బట్ వీ కెన్ స్టిల్ కీప్ రీట్రయింగ్. ఇఫ్ యూ సీ ఎవ్రీథింగ్లో ఎకో అనే ఎంసీపీ టూల్ ఇన్వోక్ అయ్యింది. దెన్ ఇట్స్ డూయింగ్ ఇట్స్ ఓన్ అనాలిసిస్. విల్ లుక్ అట్ ద డీటెయిల్స్ ఆల్సో. I have echoed Vamsi Bhavani as requested. Would you like to continue with? And చెప్పి it's asking more questions. Now the thing is, if you see here, click on worked for 19 seconds, click on explored. If you see here, click on view details. Basically, MCP టూల్ని via MCP client మన MCP సర్వర్ ఎక్స్పోజ్ చేస్తున్న ఈ ఎకో టూల్ని ఈ మెసేజ్ పంపించి రన్ చేసింది. అండ్ దాంట్లో ఆ MCP సర్వర్ ఇచ్చిన అవుట్పుట్ ఈస్ దిస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మీరు ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ట్యాగ్ చేసి @ అని చెప్పి స్క్రోల్ చేసి ఎంసీపీ సర్వర్స్ అని చెప్పి, ఇఫ్ యూ సీ మన దగ్గర ఉన్న ఒకటే కాబట్టి చూపిస్తుంది. క్లిక్ ఆన్ ఎంటర్. సింప్లీ వాట్ డస్ దిస్ ఎక్స్పోజ్ అని చెప్పి అడగచ్చు. లెట్స్ సీ. రీట్రై. ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీ కాబట్టి ఇట్ విల్ లైక్ obviously prioritize the paid consumers first. So it's looking at all the resources to tell me what it can do. So if you see, the everything MCP server is a comprehensive demonstrating server and exposes a variety of tools and resources designed to showcase the capabilities of Model Context Protocol. Here is the summary of what it exposes. The server provides several functional and diagnostic tools. Echo anta, get sum anta, get tiny image anta, returns a tiny MCP logo image. ఆ తర్వాత simulate, research query, trigger, long running operation, different things, right? Let's say నేను ఇక్కడ give me all the environment variables. అగైన్ ఇక్కడ కూడా మనకి ఎంసీపీ సర్వర్లోని టూల్ ఇన్వోక్ అవ్వాలి. లెట్స్ సీ. ఇఫ్ యూ సీ అగైన్ ఈ గెట్ ఎన్వి ఇన్వోక్ అయింది. ఈ output.txt ఫైల్లోకి కంప్లీట్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అన్నీ కూడా మన ఎంసీపీ టూల్ రాసిచ్చేసింది. ఆ ఎంసీపీ టూల్ నుంచి వచ్చిన అవుట్పుట్ యాజ్ పర్ ఆర్ ఫ్లో ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు LLM. అండ్ LLM తెలివైంది కాబట్టి నీ రెస్పాన్స్లో గూగుల్ ఏపీఐకి లాంటి ఇంపార్టెంట్ సెన్సిటివ్ లుకింగ్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ ఆస్క్ ద LLM సింపుల్గా లిస్ట్ ఆల్ ద రిసోర్సెస్ అంటే, అగైన్ మీరు ఇక్కడ ఎంసీపీ పేరు ట్యాగ్ చేయలేదు, బట్ ఉన్నది ఒకటే ఎంసీపీ కాబట్టి ఆటోమేటిక్గా అది ప్రొవైడ్ చేస్తున్న రిసోర్సెస్ అన్నిటిని కూడా చూపిస్తుంది. లెట్స్ సీ. ఓకే, దీస్ ఆర్ స్టాటిక్ డాక్యుమెంట్స్ అండ్ దీస్ ఆర్ ద మార్క్డౌన్ ఫైల్స్ ప్రొవైడింగ్ డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సర్వర్, ఆర్కిటెక్చర్, ఎక్స్టెన్షన్, ఫీచర్స్. లెట్స్ సీ. టెల్ మీ it works. I mean, how @MCP servers, everything works. So it's looking at that specific resource, right? And it's telling me how it works. This is the process center. సో ఈ విధంగా మనం మన క్లయింట్లో ఎంసీపీ సర్వర్తో ఇంటిగ్రేట్ అయితే మన ఎగ్జిక్యూషన్ ఫ్లోలో ఆటోమేటిక్గా LLMఏ ఏ టూల్ని కాల్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. ఆ టూల్ వయా క్లయింట్ కాల్ అవుతుంది, రెస్పాన్స్ వస్తుంది, ఇట్ విల్ గో టు ద LLM అండ్ LLM విల్ గివ్ అస్ ద ఫైనల్ అవుట్పుట్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అంటే ఈ వీడియో యొక్క ఉద్దేశం మీకు ఎంసీపీ క్లయింట్ కానీ ఆర్ ఎంసీపీ సర్వర్ కానీ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఏ విధంగా వాడుకోవాలి, ఆర్ వీటిని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇవి చెప్పడం కాదు. బట్ ఒకవేళ క్లయింట్ అండ్ సర్వర్ ఇంటిగ్రేట్ అయి ఉంటే అది ఏ విధంగా పనిచేస్తుంది అనే డెమో చూపించడం మాత్రమే. ఐ హోప్ దాట్ వాస్ క్లియర్. పార్ట్ 4లో ఇవాళ మనం సర్వర్ క్రియేషన్ గురించి డిస్కస్ చేద్దాము. మీరు ఇంకా పార్ట్ 1, 2 ఆర్ 3 వాచ్ చేయకపోతే ప్లీజ్ వాచ్ దాట్ ఫస్ట్. అప్పుడే మీకు ఈ వీడియో సరిగ్గా అర్థమవుతుంది. ఎంసీపీ అనేది ఒక ఇంటర్ఫేసు
అండ్ ఈ ఇంటర్ఫేస్ని వాడుకొని ఎల్ఎల్ఎంకి మనం డిఫరెంట్ సర్వర్స్ నుంచి టూల్స్ యొక్క యాక్సెస్ని చాలా ఈజీగా ఇస్తాము, రైట్? సో ఈ టూల్స్ యొక్క యాక్సెస్ని మనం ఇస్తుంది ఎవరికి? క్లయింట్కి. ఇస్తుంది ఎక్కడి నుంచి? సర్వర్ నుంచి. సో ఇవాళ ఈ వీడియోలో ఈ ఎంసిపి సర్వర్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది చూద్దాం. ఇంకా మీరు ఛానల్కి కొత్త అయితే, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. డెఫినెట్లీ మీకు హెల్ప్ అయ్యే కాంటెంట్ ఆల్రెడీ ఉంది, ఇంకా వస్తుంది. దాంతోపాటు ప్లీజ్ టు హిట్ దట్ లైక్ ఇఫ్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. సో కోడ్లోకి వెళ్ళిపోదాం. విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. యూ కెన్ చూస్ యువర్ ఫేవరెట్ ఐడిఈ. అండ్ ఫస్ట్లీ మీ సిస్టంలో పైథన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. మన ఛానల్లో ఆల్రెడీ పైథన్ ఇన్స్టాలేషన్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉంటాయి. యూ కెన్ వాచ్ దెమ్. సో ఇఫ్ యూ హ్యావ్ పైథన్, పిప్ ఆల్రెడీ ఉంటుంది. సో యూ కెన్ సింప్లీ డూ పిప్ ఇన్స్టాల్ ఎంసిపి. సో ఆ విధంగా ఆటోమేటిక్గా కలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసేస్తుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ బి డన్. ఇక్కడ సింప్లీ ఫ్రమ్ ఎంసిపి డాట్ సర్వర్ డాట్ ఫాస్ట్ ఎంసిపి ఇంపోర్ట్ ఫాస్ట్ ఎంసిపి అని చెప్పి పెట్టండి. అండ్ దెన్ ఇనిషియలైజ్ ఎంసిపి యాజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఫాస్ట్ ఎంసిపి అండ్ పేరు లెట్స్ కాల్ ఇట్ విబి సర్వర్, రైట్? అగైన్ ఇది when you expose this via MCP, if you have multiple servers, ఫస్ట్లీ ఆ సర్వర్ పేరుని బట్టి ఈ సర్వర్ దేనికి పనికొస్తుంది అనేది మన ఎల్ఎల్ఎం డిసైడ్ అవుతుంది. కాబట్టి లైక్ నేమ్ ఇట్ ప్రాపర్లీ. ఫర్ ఆర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ సింప్లీ విబి సర్వర్ అని పెడుతున్నాను. అండ్ దెన్ సి MCP server has multiple things. It has tools, prompts and resources. But as LLM ఎక్కువగా చూసేది ఆర్ మనం ఎంసిపిని ఎక్కువగా వాడేది ఫర్ టూల్స్, రైట్? సో హౌ డూ యూ డిఫైన్ అ టూల్? ఇట్ సింప్లీ @MCP డాట్ టూల్. దట్స్ ఇట్. ఏంటి? ఇట్ సింప్లీ @MCP డాట్ టూల్. మీరు ఈ యానిటేషన్ పెట్టి ఏ మెథడ్ని డిక్లేర్ చేసినా ఇట్ విల్ బి ఎంసిపి టూల్ బై డిఫాల్ట్. సో లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ define add, and let's say it takes a which is of type int and it takes b which is of type int. అగైన్ అన్న పైథన్లో మనకి టైప్స్ అక్కర్లేదు కదా అంటే ఎందుకు ఇస్తున్నాను అంటే సో దట్ ద ఎల్ఎల్ఎం హ్యాస్ కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ టు పాస్. ఏ అనేది క్యారెక్టరా, ఇంటీజరా, స్ట్రింగా? టు గివ్ ఇట్ కాంటెక్స్ట్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు డిఫైన్ ద టైప్స్ ఆల్సో. అండ్ దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటి? ఇట్స్ ఆల్సో అ ఇంట్, రైట్? సో వన్స్ యూ డూ దాట్, లాజిక్ రాసుకోండి. సో లాజిక్ ఈస్ రిటర్న్ ఏ ప్లస్ బి, అంతే కదా? నౌ సింప్లీ రైటింగ్ ఏ ప్లస్ బి ఈజ్ నాట్ సఫిషియంట్. ఎందుకు? సి లాజికలీ దిస్ విల్ వర్క్. అంటే మీరు ఒక కోడ్ రాసి ఆ కోడ్లో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే, ఈ మెథడ్ని కాల్ చేస్తే పనిచేస్తుంది. బట్ ఎల్ఎల్ఎంకి బేసిక్లీ ఈ మెథడ్ ఏం చేస్తుంది అని చెప్పడానికి మీరు దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా మీరు కమెంట్స్లో ఇస్తారు, డాక్యుమెంట్లో ఇస్తారు. యాడ్ 2 నంబర్స్. సో ఎప్పుడైనా సరే ఎల్ఎల్ఎంకి 2 నంబర్స్ని యాడ్ చేయాల్సిన అవసరం వస్తే ఇట్ విల్ చెక్ ఫర్ టూల్స్, రైట్? ఓకే, ఈ టూల్ ఉంది మన దగ్గర అని చెప్పి చూసి ఇట్ విల్ స్టార్ట్ యూజింగ్ దిస్ టూల్. మేక్ సెన్స్? లెట్స్ సే సిమిలర్లీ యూ వాంట్ టు డిఫైన్ వన్ మోర్ టూల్. లెట్స్ సే అగైన్ ఎంసిపి డాట్ టూల్ డిఫైన్. లెట్స్ సే యూ వాంట్ టు గ్రీట్ సమ్వన్. అంటే హలో సమ్ నేమ్ అని చెప్పి చూద్దాం అనుకుంటున్నారు. ఇన్పుట్ ఏం కావాలి? నేమ్ కావాలి. సో నేమ్ విచ్ ఈస్ ఆఫ్ టైప్ స్ట్రింగ్, అండ్ ఈ మెథడ్కి రిటర్న్ టైప్ వుడ్ బి స్ట్రింగ్. ఇది ఏం చేస్తుంది? ఇట్స్ సింప్లీ రిటర్నింగ్ a string. So let's call it as a f string so that we can add a variable hello, and let's say we are passing the name. So hello name అని చెప్పి మనకి వాల్యూని రిటర్న్ చేస్తుంది. అగైన్ ఇది ఏం చేస్తుంది చెప్పాలంటే we need those comments. So greet a person. So to greet a person you can simply have this. Make sense? Now how do you run this server? It's simply యూజువల్గా మనం చేసేదే ఇన్ ద పైథాన్ కోడ్, ఇఫ్ నేమ్ ఈక్వల్స్ మెయిన్, దెన్ ఏం చేయాలి?
ఇందాక పైన డిఫైన్ చేసిన ఎంసీపీ డాట్ రన్. దట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మేక్ సెన్స్? నౌ ఈ సర్వర్ని క్లయింట్తో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తాము. అగైన్ విల్ లెర్న్ దట్ సెపరేట్లీ ఇన్ డీటెయిల్, బట్ ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. ఇన్ డీటెయిల్ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి విల్ లెర్న్ అబౌట్ ఇట్. దట్స్ వేర్ వీ డిస్కస్ అబౌట్ ద క్లయింట్ సైడ్ ఆఫ్ థింగ్స్. బట్ ఒక్కసారి ఇంటిగ్రేట్ చేశాక, అగైన్ మీకు గుర్తుంటే పార్ట్ 3లో we discussed about how it looks when we execute things with a MCP, right? So దాంట్లో we had everything in a server and we had 15 tools. Now similarly, after integration, I see VB server, and similarly 2 tools which we have exposed is here. ఒకటి ఏంటి? It's add. రెండవది ఏంటి? It is greet. ఇప్పుడు for example, I'll go back to my VS Code and add laga. I'll just copy this, paste this, అండ్ ఇక్కడ నేను యాడ్ బదులు సబ్ అని పెట్టి ఇక్కడ సబ్ట్రాక్ట్ 2 numbers a minus p అని పెట్టాను. లెట్ మీ సేవ్ దిస్, గో బ్యాక్ టు యాంటీ గ్రావిటీ, రిఫ్రెష్, యూ విల్ సీ 3 tools. లెట్ సీ. చూసారా? థర్డ్ టూల్ యాడ్ అయిపోయింది. సో ఇట్స్ దాట్ సింపుల్ టు క్రియేట్ అ ఎంసీపీ సర్వర్. ఇక్కడ వి లుక్డ్ ఎట్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, రైట్? యాడ్, సబ్ట్రాక్ట్, గ్రీట్. బట్ రియల్ వరల్డ్లో లెట్స్ సే మీది ఒక కంపెనీ ఉంది అండ్ మీ కంపెనీలో యూ హ్యావ్ లైక్ ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో మీ కంపెనీ యొక్క యూజర్స్ అందరి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మీరు ఎల్ఎల్ఎంకి ఆ స్పెసిఫిక్ డీబీ యొక్క రీడ్ యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నారు, అంటే గెట్ క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దానికోసం మీ లాజిక్లో, మీ కోడ్ బేస్లో ఆల్రెడీ ఫంక్షనాలిటీ ఉందనుకున్నాం టు లైక్ రీడ్ యూజర్స్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దట్ ఫంక్షనాలిటీ, మీరేం చేయొచ్చు? లెట్స్ సే ఇట్స్ అబౌట్ రీడింగ్ డీబీ యూజర్స్, రైట్? జస్ట్ మీ సర్వర్లోకి వెళ్ళి యూ డిఫైన్ అ టూల్, దాని పేరు యూ విల్ గివ్ ఇట్ యాజ్ రీడ్ యూజర్స్, రైట్? కావాల్సిన ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ కావాలి అనుకుందాం, ప్రైమరీ కీ లెట్స్ సే విచ్ ఈస్ అ స్ట్రింగ్, అండ్ లెట్స్ సే రిటర్న్ టైప్ ఇస్ అ ఆబ్జెక్ట్ విచ్ యూ హ్యావ్ డిఫైన్డ్. సో ప్రస్తుతానికి ఓపీజీ అని పెడతాను, బట్ యూ కెన్ హ్యావ్ ఇట్ ద వే యూ వాంట్, రైట్? అండ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ a-p, మీ కోడ్ బేస్లో ఆల్రెడీ ఉన్న ఆ రీడ్ ఆర్ ఏదైతే క్వెరీ ఫంక్షనాలిటీ ఉందో ఆ క్వెరీని ఇక్కడ నుంచి కాల్ చేస్తారు. అండ్ దట్స్ ఇట్. నౌ దిస్ కెన్ బి ఎక్స్పోజ్డ్ టు ఎల్ఎల్ఎం డ్రివెన్ ఐడియా అవ్వచ్చు, చాట్బాట్ అవ్వచ్చు, ఆర్ అప్లికేషన్ అవ్వచ్చు. అండ్ యాజ్ అ ఎంసీపీ టూల్ దీన్ని మీ ఎల్ఎల్ఎం వాడుకోగలుగుతుంది. మేక్ సెన్స్? ఇట్స్ యాజ్ సింపుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ పవర్ఫుల్. ఐ హోప్ ఇట్స్ హెల్ప్ఫుల్. పార్ట్ 5కి స్వాగతం. అండ్ ఈ పార్ట్లో మనం ఐడిఈలో ఏ విధంగా ఎంసీపీని ఇంటిగ్రేట్ చేస్తాము అనేది చూద్దాము. డెఫినెట్లీ ఈ సిరీస్ మీకు హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా పార్ట్ 1 ఆర్ మిగతా పార్ట్స్ చూడకపోతే వాచ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ వాచ్ పార్ట్ 5. ఈ కోర్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఐ థింక్ పార్ట్ 3లోనో 4లోనో చూసాము. ఆటోమేటిక్గా అంటే నేను మీకు ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చూపించలేదు, బట్ ఇంటిగ్రేట్ అయితే కనుక ఐడిఈలో ఈ విధంగా కనబడుతుంది, ఎంసీపీ అండ్ కరస్పాండింగ్ టూల్స్ కనపడతాయని చెప్పాను కదా. సో ఆ ప్రాసెస్, ఆ ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా చేస్తాము అనేది వాళ్ళు చూద్దాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో పార్ట్ 4లో వి డిస్కస్డ్ అబౌట్ సర్వర్ క్రియేషన్, రైట్? ఈ ప్రాసెస్లో మనం చూసింది ఏంటి? ఎంసీపీ అంటేనే మనకి ఉండేది 2 ఎంటిటీస్ అనమాట. ఒకటేమో సర్వరు విచ్ ప్రొవైడ్స్ ద టూల్స్, ఇంకొకటేమో క్లయింట్ విచ్ ఈస్ యూజింగ్ ద టూల్స్, రైట్? సో ఈ సర్వర్ ఏదైతే ఉందో ఇది టూల్స్ని క్రియేట్ చేసి వాటిని ఎక్స్పోజ్ చేస్తుంది. అండ్ క్లయింట్ బేసిక్లీ ఈ స్పెసిఫిక్ ఏవైతే టూల్స్ ఉంటాయో దీని అయితే ఎక్స్పోజ్ చేసిందో దాన్ని బేస్డ్ ఆన్ ఎల్ఎల్ఎంస్ ఇన్స్ట్రక్షన్ కాల్ చేసి ఆ అవుట్పుట్ని మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఇస్తుంది, రైట్? దట్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. నౌ దేర్ ఆర్ 2 ways ఆన్ హౌ యూ కెన్ ఎక్స్పోజ్ అ టూల్ వయా సర్వర్, రైట్? మీకు ఐ థింక్ పార్ట్ 3లోనో 4లోనో చెప్పాను. వాట్ ఈస్ సర్వర్? సర్వర్ సింప్లీ పుట్ ఈజ్ అ ఫిజికల్ మషీన్, రైట్? అంటే మీ కంప్యూటర్ని కూడా మీరు సర్వర్ అని పిలవచ్చు. ఎనీథింగ్ విచ్ హ్యాస్ ద సిపియు, దాన్ని మీరు దేన్నైనా సర్వ్ చేసేందుకు వాడితే దాన్ని మీరు సర్వర్ అని చెప్పి పిలవచ్చు, రైట్? సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాం? మనం యాక్చువల్లీ ఎంసీపీ సర్వర్ని క్రియేట్ చేసాము, 2-3 టూల్స్ని యాడ్ చేసాము, అండ్ దాన్ని నేను మీకు యాంటీ గ్రావిటీలో ఇంటిగ్రేట్ చేసాక ఎలా కనబడుతుందో చూపించాను, రైట్? నౌ ఈ కేసులో ఆ సర్వర్ ఎక్కడుంది? లోకల్గా మన మెషిన్లోనే ఉంది. ఎస్ ఆర్ నో? సో దాట్స్ వన్ టైప్ ఆఫ్ సర్వర్, వన్ టైప్ ఆఫ్ ఎంసీపీ సర్వర్.
వేర్ యు ఆర్ ఎక్స్పోజింగ్ ద టూల్స్ లోకలీ అనమాట. అంటే ఏ కంప్యూటర్లో అయితే, ఏ మషీన్లో అయితే మీరు క్లయింట్ని ఆపరేట్ చేస్తున్నారో, క్లయింట్ని వాడుతున్నారో, అదే మషీన్లో కనుక మీకు సర్వర్ కూడా టూల్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే, ఆ కేసులో దాట్ సర్వర్ ఈజ్ అ లోకల్ ఎంసీపీ సర్వర్. దాట్స్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఎంసీపీ సర్వర్. వాట్ ఈస్ ద సెకండ్ టైప్? లెట్స్ సే మీరు అట్లేషన్ వల్ల ఎంసీపీ సర్వర్ వాడారు టు క్రియేట్ జీరా టికెట్స్ ఆర్ టు క్రియేట్ బిట్ బకెట్లో కొత్త పిఆర్స్, ఆర్ లెట్స్ సే యూర్ యూజింగ్ గూగుల్స్ ఎంసీపీ సర్వర్ టు క్రియేట్ క్యాలెండర్ ఈవెంట్స్ ఆర్ టు క్రియేట్ ఈమెయిల్, సెండ్ అన్ ఈమెయిల్, ఆర్ మీరు గిట్ హబ్ యొక్క ఒక ఎంసీపీ సర్వర్ వాడారు టు క్రియేట్ పిఆర్స్, టు అప్డేట్ ఇష్యూస్. సో ఈ కేసెస్లో వీళ్ళు ఆ సర్వర్ లాజిక్, ఆ టూల్స్ లాజిక్ని మీకు ప్రొవైడ్ చేయరు, బికాస్ దట్ ఈజ్ ప్రొప్రైటరీ కోడ్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆ సర్వర్ని సొంతంగా హోస్ట్ చేసుకుంటారు వాళ్ళ సర్వర్స్లో, వాళ్ళ మషిన్స్లో, వాళ్ళ ఏడబ్ల్యూఎస్ ఆర్ వాట్ ఎవర్, రైట్? వాళ్ళ క్లౌడ్ అవ్వచ్చు, ఇన్ఫ్రా ఆన్ దేర్ ప్రెమ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ వాళ్ళే దాన్ని హోస్ట్ చేసుకుంటారు. ఆ హోస్ట్ చేసుకున్న సర్వర్ యొక్క అడ్రస్ మీకు ఇస్తారు, సో దాట్ యూ కెన్ ఇన్వోక్ ఇట్. సో దాట్స్ ద సెకండ్ టైప్ ఆఫ్ ఎంసీపీ సర్వర్, వేర్ ఇట్ ఈస్ అ హోస్టెడ్ సర్వర్. అర్థమైందా? టైప్ 1 ఏంటి? టైప్ 1 ఏంటి అంటే సర్వరు, క్లయింట్ ఒకే మషీన్‌లో ఉన్నాయి. సో ఇట్స్ యాక్చువల్లీ ఆపరేటింగ్ లోకలీ. ఏ మషీన్‌లో అయితే క్లయింట్ కాల్ చేస్తుందో అదే మషీన్ నుంచి సర్వర్ సర్వ్ కూడా చేస్తుంది. టైప్ 2 ఏంటి? ఎక్కడైతే మీ సర్వర్ అనేది వేరే మషీన్‌లో, వేరే కంప్యూటర్‌లో హోస్ట్ అయ్యి ఉంటుందో అండ్ ఆ హోస్టెడ్ ఇన్స్టెన్స్‌ని మీరు వయా ద ఎక్స్‌పోజ్డ్ యూఆర్ఎల్ దాన్ని మీ క్లయింట్‌లో వాడతారో, దాని కేస్‌లో మనం దాన్ని హోస్టెడ్ సర్వర్ అంటాం. సింపుల్ అండి. సర్వర్, క్లయింట్ ఒకే మెషిన్‌లో ఉంటే ఇట్ ఈస్ లోకల్ ఎంసీపీ సర్వర్. సర్వర్ అండ్ క్లయింట్ ఒకే మెషిన్‌లో లేదు, సర్వర్ ఒక చోట, క్లయింట్ ఒక చోట ఉంటే దాట్స్ ద సెకండ్ టైప్ వేర్ సర్వర్ ఈజ్ హోస్టెడ్ ఫార్మాట్ అండ్ ఆ హోస్టెడ్ ఇన్స్టెన్స్‌ని మనం క్లయింట్ ద్వారా యూజ్ చేస్తున్నాము. Now it makes sense, right? So I'll show you how you can integrate both type 1 and type 2 inside your IDs. సో నేనేం చేస్తానంటే టైప్ 1 కోసం యాంటీ గ్రావిటీ అనే ఐడిలో ఏ విధంగా మనం ఇంటిగ్రేషన్ చేస్తాము ఫర్ లోకల్ ఎంసీపీ సర్వర్స్ అనేది చూపిస్తాను. టైప్ 2 కోసం నేను మీకు కర్సర్లో, అగైన్ విచ్ ఇస్ ఆల్సో ఏఐ బేస్డ్ ఐడి, దీంట్లో మీరు ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. అండ్ రెండిటికి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ డెమోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఫర్ కేస్ ఆఫ్ యాంటీగ్రావిటీ ఐ థింక్ పార్ట్ 3లోనో ఆర్ పార్ట్ 4లో చూపించాను కదా. సో దాట్స్ ద డెమో ఫర్ ద ఫస్ట్ పార్ట్. దీనికి డెమో ఏంటి అంటే మీకు గుర్తుంటే మన ఛానల్లో టెస్ట్ స్ప్రైట్ అని చెప్పి ఒక టూల్ ఉంది విచ్ సింప్లిఫైస్ ద టెస్టింగ్ యూజింగ్ ఏఐ. సో దీనికోసం ఐ మేడ్ 2 వీడియోస్. ఇన్ బోత్ ద వీడియోస్ we are indirectly using hosted MCP servers. సో వాటిని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసామో అనేది చూపిస్తాను. ఇట్స్ ఎ స్మాల్ వీడియో, ఈజీ ప్రాసెస్. సో మేక్ ష్యూర్ యూ వాచ్ ఇట్ కంప్లీట్లీ. అండ్ ఇక్కడ దాకా వాచ్ చేశారు అంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. గ్రేట్. సో ఫర్ ద ఫస్ట్ వన్, యాంటీగ్రావిటీ కేసులో యూ ఓపెన్ యాంటీగ్రావిటీ యాజ్ ఇట్ ఈస్. సో మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ ప్రతి ఏఐ ఐడీస్లో సెట్టింగ్స్ ఉంటాయి. క్లిక్ ఆన్ సెట్టింగ్స్ హియర్. ఇక్కడ యూ హ్యావ్ లైక్ ఎడిటర్ సెట్టింగ్స్ అండ్ యాంటీగ్రావిటీ యూజర్ సెట్టింగ్స్. గో టు ద యాంటీగ్రావిటీ సెట్టింగ్స్, క్లిక్ ఆన్ దాట్. సో ఇక్కడ మీకు ఇఫ్ యూ సీ ఏజెంట్ ఉంది, నోటిఫికేషన్స్, మోడల్స్, కస్టమైజేషన్స్. సో ఇన్ కస్టమైజేషన్స్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఎంసీపీ సర్వర్స్ అని చెప్పి. సో ఇఫ్ యూ వాంట్ సీ దీస్ ఆర్ ఆల్ ద హోస్టెడ్ ఎంసీపీ సర్వర్స్ అనమాట. క్లౌడ్ రన్, గూగుల్ వల్ల కుబర్నెటీస్ ఇంజిన్, ఆల్ దీస్ ఆర్ హోస్టెడ్ వన్స్. సో ఇఫ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ యాడ్, ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్ యాడ్ అయిపోతుంది. బట్ ఇన్ ద పార్ట్ 1, type 1, we want to see how to add local MCP servers. దానికోసం మీరు చేయవలసింది ఏంటి అంటే all of these IDs may it be, నేను చూపిస్తుంది యాంటీగ్రావిటీ అండ్ కర్సర్, కానీ ద ప్రాసెస్ ఇస్ సేమ్ ఫర్ ఐదర్ క్లౌడ్ కోడ్ ఆర్ విఎస్ కోడ్ లోన్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సమ్ ఎంసీపీ క్లయింట్, వాటన్నిటిలో కూడా ద ప్రాసెస్ ఇస్ సేమ్. ఈచ్ ఆఫ్ ఇట్ హ్యాస్ అ ఎంసీపీ కాన్ఫిగరేషన్ ఫైల్. బట్ ఈచ్ ఐడి దానికి నచ్చినట్లుగా ఆ కాన్ఫిగరేషన్ ఫైల్కి పేరు పెడుతుంది. బట్ మోస్ట్లీ ఎంసీపీ కాన్ఫిగ్ ఆర్ ఎంసీపీ సర్వర్స్ ఆర్ సంథింగ్ ఎంసీపీ డాట్ జేసన్ అనే ఫార్మాట్లో ఉంటుంది. లెట్ సీ వాట్ ఈస్ యూస్డ్ ఫర్ యాంటీగ్రావిటీ. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఎంసీపీ కాన్ఫిగ్. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫైల్ ఓపెన్ చేశారా, దిస్ ఈస్ mcp_config.json. సో మన కేసులో, యాంటీగ్రావిటీ కేసులో ద ఫైల్ నేమ్ ఈస్ mcp_config.json. సో మీరు ఏదైనా సర్వర్ని యాడ్ చేయాలి అనుకుంటే, మే ఇట్ బి హోస్టెడ్ ఆర్ లోకల్, యాడ్ చేయవలసింది ఈ స్పెసిఫిక్ ఫైల్లోనే. ఐ జస్ట్ టాక్ అబౌట్ VB సర్వర్ విచ్ ఈస్ అవర్ ఓన్ లోకల్ MCP సర్వర్.
దాన్ని ఏ విధంగా యాడ్ చేసాము. ఫర్ నౌ ఇగ్నోర్ ద ఎవ్రీథింగ్ వన్. ఇఫ్ యూ రిమెంబర్ పార్ట్ 2 ఆర్ 3లో వి డిస్కస్డ్ అబౌట్ దిస్. సో ఇట్స్ ద సేమ్ థింగ్, బట్ ఐ ఇగ్నోర్ దట్ ఫర్ నౌ. ఐ ఓన్లీ డిస్కస్ అబౌట్ వీబీ సర్వర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక పేరు ఇవ్వాలి మీరు. ఐ గేవ్ ఇట్ ద నేమ్ యాజ్ వీబీ సర్వర్. కమాండ్ అంటే ఏంటి? ఆ స్పెసిఫిక్ సర్వర్ని ఇన్వోక్ చేయాలి అంటే ఏ విధంగా ఇన్వోక్ చేయాలి? ఇక్కడ మన కేసులో ఇట్ వాస్ పైథాన్ సర్వర్, కాబట్టి పైథాన్ ఇస్ ద కమాండ్. ఇన్ కేస్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ వన్, ద అబవ్ వన్, ఇఫ్ యూ సీ కమాండ్ ఇస్ npx because it's a node application. Make sense? Then the second parameter is args అనమాట. This is actually JSON అనమాట, JSON format. JSON format లో we have keys and values. So this is actually a JSON object. దాంట్లో we have two properties, command and args, and args is a array. సో ఆ arrayలో మీరు బేసిక్లీ దీన్ని ఇన్వోక్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఇన్వోక్ చేయాలి? వాట్ ఇట్ సింప్లీ మీన్స్ ఇస్, దాన్ని మీరు ఫిజికల్గా ఆన్ చేయాలి అంటే సర్వర్ని ఏ విధంగా ఆన్ చేస్తారు? మనం ఏం చేస్తాం? సింప్లీ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి పైథాన్ స్పేస్ server.py అంటాం అంతే. దాట్స్ వాట్ వీఆర్ సెయింగ్. అండ్ దానికి ఒక పాత ఏంటి అంటే సి ఫోల్డర్లో, ఎంసీపీ కోర్స్ ఫోల్డర్లో server.py. యాజ్ సింపుల్ ఎస్ దట్. ఈ సింపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ మీరు యాడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ ఐడిలోకి ఈ స్పెసిఫిక్ ఎంసీపీ యాడ్ అయిపోతుంది. దాట్ ఈజ్ ఇట్ ఫర్ ద లోకల్ వన్. నౌ కమింగ్ టు హోస్టెడ్ వన్. అగైన్ అన్న ఈ కమాండ్ ఏంటి, ఆర్గ్స్ ఏంటి, క్లారిటీ రావట్లేదు, హౌ డు వి లైక్ రిమెంబర్ దిస్ అంటే చెప్తాను. డోంట్ వరీ, వాట్స్ ద వీడియో టిల్ ది ఎండ్. నౌ లెట్స్ లుక్ అట్ ది హోస్టెడ్ వన్. సో కర్సర్లోకి వెళ్తాను. కర్సర్లో కూడా అగైన్ దిల్ బి సిమిలర్ సెట్టింగ్స్ ఓన్లీ. గో టు సెట్టింగ్స్ అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ ఏజెంట్స్ ఉన్నాయి, ట్యాబు, మోడల్స్, క్లౌడ్ ఏజెంట్స్, ప్లగిన్. ఇట్ షుడ్ బి ఇన్ ద టూల్స్ అండ్ ఎంసీపీ. స్క్రోల్ దేర్. ఇక్కడ మనకి ఇన్స్టాల్డ్ ఎంసీపీ సర్వర్స్లో ఆల్రెడీ టెస్ట్ స్ప్రైట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ న్యూ సర్వర్, జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్, రైట్? సో హౌ డు వి యాడ్ ఆర్ హౌ డిడ్ వి యాడ్ టెస్ట్ స్ప్రైట్? సింప్లీ క్లిక్ ఆన్ ప్లస్. అగైన్ చూసారా, ఈ కేసులో ద ఫైల్ నేమ్ ఈస్ mcp.json. ఇక్కడ కూడా ఇట్ ఈస్ ద సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు, ఆ తర్వాత కమాండ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి. ఇన్ దిస్ కేస్ దిస్ వాస్ ద పెయిడ్ ఎంసీపీ సర్వర్, రైట్? కాబట్టి ఏపీఐ కీ ప్రొవైడ్ చేస్తాము. ఆర్గ్స్ ఏమీ అక్కర్లేదు, బికాస్ ఆ ఆర్గ్ కావాల్సిన ఫైల్ పాత్ కూడా మనకి కమాండ్లోనే ఇచ్చేసాడు. ఇఫ్ యూ సీ, రైట్? సో దిస్ ఇస్ ద ఏపీఐ కీ. నౌ ఓకే అన్న, అర్థమైపోయింది. సో ఇట్స్ సింపుల్. వెదర్ ఇట్ ఈస్ లోకల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ హోస్టెడ్, ఇన్ బోత్ ద కేసెస్ ఐడీస్కే సొంతంగా జేసన్ ఫైల్స్ ఉంటాయి. ఆ జేసన్ ఫైల్స్లో వెళ్ళి మనం మన కాన్ఫిగరేషన్ యాడ్ చేయాలి. ఇక్కడ దాకా మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. మీకు అర్థం కానిది ఏంటి అంటే, యాజ్ పర్ వాట్ ఐఎమ్ గెసింగ్, మీకు మోస్ట్లీ ఏం అర్థం అవుతుంది అంటే, ఓకే అన్న ఈ ఆర్గ్స్లో ఏం మెన్షన్ చేయాలి, కమాండ్లో ఏం మెన్షన్ చేయాలి, అండ్ ఈ సెకండ్ కేసులో వీ హ్యాడ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ అని చెప్పి సంథింగ్ ఏపీఐకి ఏదో ఉంది కదా. హౌ డు వీ నో వాట్ టు యాడ్, వాట్ నాట్ టు యాడ్? దాట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఓకే, అండ్ ద ఆన్సర్ ఈజ్ సింపుల్. సి, ఒకవేళ పార్ట్ 1 అనుకోండి ఆర్ టైప్ 1 అనుకోండి, రైట్? టైప్ 1లో బేసిక్లీ సర్వర్ మీరే క్రియేట్ చేస్తున్నారు, రైట్? సర్వర్ మీరే క్రియేట్ చేసినప్పుడు ఇట్స్ జస్ట్ దిస్. ఏంటి? పేరు, కమాండు అండ్ ఆర్గ్స్. అండ్ ఐ వుడ్ యాక్చువల్లీ ప్రిఫర్ యూ టు యూస్ పైథాన్ అండ్ మనం వాడినట్టుగా ఫాస్ట్ ఎంసీపీ ఓన్లీ. సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ దిస్ ఫార్మాట్. ఓకే, పేరు, కమాండు, ఆర్గ్స్లో పాత్. ఇన్ కేస్ ఆఫ్ హోస్టెడ్ వన్స్ మీరు వాడుతుంది టైప్ 2లో మీరు వాడుతుంది వేరే వాళ్ళ ఎంసీపీ. సో వేరే వాళ్ళ ఎంసీపీ వాడుతున్నప్పుడు వాళ్ళే మీకు ఆ ఎంసీపీ జేసన్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏం యాడ్ చేయాలి అని చెప్పి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ కాపీ అండ్ పేస్ట్. సో ఇన్ కేస్ ఆఫ్ టెస్ట్ రైట్, ఐ జస్ట్ షో యూ. అండ్ గైస్, ఇంకా మీరు ఆఫర్ డిఎంని యూస్ చేయకపోతే ప్లీజ్ టు యూస్ ఇట్. ఇట్స్ ప్రెటీ యూస్ఫుల్, జస్ట్ అట్ అ వెరీ వెరీ లో కాస్ట్. మీ జేడీకి, మీ రెజ్యూమ్కి డిఫరెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు, రైట్? ఆల్సో మీకు కొత్తగా రెజ్యూమ్ క్రియేషన్ ఫీచర్ కూడా యాడ్ అయ్యింది. సో యూస్ దిస్. ఐ మీన్ ఐ వుడ్ సే ఇటువంటివి ఇంకా ఉంటే చూడండి, బట్ ఐ వుడ్ సే యూస్ దిస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. యూస్ టూల్స్ లైక్ దీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో దాట్ యూ ఆర్ అప్లయింగ్ విత్ ద రైట్ ఇంటెన్షన్. అసలు మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వదు అని తెలిసి అప్లై చేస్తే అసలు యూజ్ ఏంటి, రైట్? 100కి అప్లై చేశాము, ఆ 100లో 2కి కాల్స్ వచ్చాయి అని చెప్పినప్పుడు ఆ 100కి 100 నిజంగా మీకు సరిపడే రోల్స్ అయితే అప్లై చేయాలి కదా. ఇప్పుడు మీరు ఐటీ కోర్సెస్ చేసి మెకానికల్ రోల్కి అప్లై చేసి కాల్ రావట్లేదంటే ఇట్స్ రాంగ్, రైట్? సో సిమిలర్లీ ఓన్లీ ఇఫ్ యూ సీ దట్ ఓకే మీ రెజ్యూమ్కి మీ జేడీకి మ్యాచ్ ఉంది, ఓకే మ్యాచ్ ఉంది, బట్ ఇవి మిస్ అవుతున్నాయి, వీటిని యాడ్ చేసి అప్లై చేద్దాం అంటే ఓన్లీ దెన్ ఇట్ మేక్ సెన్స్. అండ్ ఆ విధంగా చేంజెస్ చేయకుండా అప్లై చేస్తే యూ ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ఆపర్చునిటీస్. సో మేక్ షూర్ యూ యూజింగ్ ఆఫర్ డిఎం. అండ్ ఐ మీన్ సి, ఇట్స్ నాట్ అ వెరీ హై ప్రైజ్డ్ టూల్. సో ఐ థింక్ మీరు చాలా మందికి అఫోర్డబుల్గానే ఉంటుంది. గ్రేట్. సో వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇస్, లెట్స్ సే టెస్ట్ స్ప్రైట్ ఉంది, ఓకే?
I'll just open their test sprite website only. So ikkada if you click on view docs, it'll actually have information. Getting started. API keys and MCP integration ఉంది చూసారా? Scroll down. ఇక్కడ API key ఇలా create చేసి చూపించాడు. And then if you scroll down, start your first test, MCP server documentation. Go to this. Installation లోకి వెళ్ళండి. API key. Get your API key. Installation. So if you see, it has given options or steps for everything. So in case of try ఇది cursor ఇది. So cursor లోకి అయితే you have one click installation or manual. So manual, if you see, it will give you the exact thing that you need to paste. Go to Cloud Code. Again, Cloud Code లో ఏం చేయాలి? It will give you the exact step by step process. యాంటీ గ్రావిటీలో ఏం చేయాలి ఎగ్జాక్ట్ ఇచ్చేసింది. సో ఇన్ కేస్ ఆఫ్ హోస్టెడ్ థింగ్స్ మీరు ఎగ్జాక్ట్గా ఏం యాడ్ చేయాలి కాన్ఫిగరేషన్ అని చెప్పి వరీ అవ్వక్కర్లేదు. ఇన్ కేస్ ఆఫ్ లోకల్ వన్స్ యూ నో ద ప్రాసెస్. ఐ హోప్ ఇట్ మేక్ సెన్స్ అండ్ మీకు ఎంసీపీ సర్వర్స్ని మీ ఐడీస్లో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో యా, మీ కంపెనీస్లో కూడా ఈ మధ్యన పీపుల్ ఆర్ డెఫినెట్లీ ట్రాకింగ్ ఇఫ్ యూ యూజింగ్ ఏఐ ఆర్ నాట్. వాడితేనే ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ రిక్వైర్డ్ స్టార్ట్ యూజింగ్ ఎంసీపీ సర్వర్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ యువర్ ఐడిఈస్ టుడే. మీ ఆఫీస్లో కూడా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, గ్రేట్. పార్ట్ 6 ద ఫైనల్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ ఐ జస్ట్ రివైజ్ ఇప్పటిదాకా చేసింది ఏంటో అని చెప్పి. ఫస్ట్ పార్ట్లో ఎంసీపీ ఎందుకు కావాలో చూసాం. సెకండ్ పార్ట్లో ఎంసీపీ ఎలా పనిచేస్తుందో చూసాం. థర్డ్ పార్ట్లో ఎంసీపీని ఇంటిగ్రేట్ చేస్తే ఏ విధంగా వర్క్ అవుతుంది అనే డెమో చూసాము. ఎంసీపీ సర్వర్ క్రియేషన్ ఏమో పార్ట్ 4లో చూసాము. అండ్ పార్ట్ 5లో మన ఐడిఈలో ఎంసీపీని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి చూసాము. రైట్ నౌ ఇన్ దిస్ పార్ట్ 6 మనం చేయబోతుంది ఏంటి అంటే, ఫస్ట్లీ విల్ డిస్కస్ అబౌట్ ఈ ఎంసీపీకి అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా బాగా వాడుతున్న స్కిల్స్. రైట్, స్కిల్స్ ఎస్పెషలీ ఇన్ క్లౌడ్. ఈ ఎంసీపీకి అండ్ ఈ స్కిల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాము. అండ్ పోస్ట్ దాట్ ఫైనలీ నెక్స్ట్ స్టెప్స్ మీరు ఈ కోర్స్ అయిపోయాక ఏం చేయొచ్చు అనేది చెప్తాను. మేక్ సెన్స్? అండ్ ఇంకా మీరు మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్. ఓకే, నౌ ఫస్ట్లీ డెఫినేషన్ చెప్పే ముందు ఒక అనాలజీ చెప్తాను సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, లెట్స్ సే ఇమాజిన్ క్లాడ్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ ఏఐ ఏవైతే మోడల్స్ ఉన్నాయో, థింక్ ఆఫ్ దెమ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ కేసులో మనం వాటికి ప్రొవైడ్ చేసే స్కిల్స్ వుడ్ బి మోర్ లైక్ యాన్ ఇంజనీర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, అండ్ ఎంసీపీ వుడ్ బి మోర్ లైక్ ల్యాప్టాప్. అంటే ఆ ఇంజనీర్ యొక్క ల్యాప్టాపు, తనకి ఇంటర్నెట్ కనెక్షను, తనకి కావాల్సిన రిసోర్సెస్ లైక్ గిట్హబ్ ఆర్ టర్మినల్ ఆర్ రకరకాల విషయాలు కావాలి కదా, వాటన్నిటికీ యాక్సెస్ అవ్వచ్చు. రైట్, దట్స్ ఎంసీపీ. అర్థం కాలేదు కదా? మనము ఈ ఎంసీపీని కానీ స్కిల్స్ని కానీ దేనైనా సరే ఎందుకు బిల్డ్ చేస్తున్నాం? సో దాట్ వీ కెన్ హెల్ప్ ఏఐ మోడల్స్ వర్క్ బెటర్ ఫర్ అస్. రైట్, సో అటువంటి ఆ ఏఐ మోడల్స్ని ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అనుకుంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మనం ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడం, బేసిక్గా ప్లే బుక్స్ ఆర్ ఒక రకంగా రెసిపీ బుక్స్ ఇవ్వడం ఈజ్ స్కిల్స్. ఓకే, నీకు అంటే మనం ఏమంటున్నాం అంటే, ఓకే నువ్వు ఏఐ మోడల్వి, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి. ఓకే, నీకు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, రైట్, బట్ నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. సో నాకున్న 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఇవి ఓకే ఇలా వస్తే ఒక ఇష్యూ, ఇలా నువ్వు దాన్ని ఎదుర్కోవాలి అని రెసిపీస్ ఆర్ ప్లే బుక్స్ ఆర్ ద స్కిల్. బట్ తను పనిచేసేందుకు కావాల్సిన డిఫరెంట్ రిసోర్సెస్కి యాక్సెస్ని ఇవ్వడం ఈజ్ ఎంసీపీ. ఓకే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. అంటే నేను వాడుతున్న స్కిల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు నాకు వంశీ భవానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది. ఓకే, నా ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కొన్ని సంవత్సరాలుగా దాంట్లో 900కి పైగా పోస్టులు పెట్టాను. ఓకే, సో వీటిల్లో కొన్ని వర్క్ అయ్యాయి, కొన్ని వర్క్ అవ్వలేదు. రైట్, కొన్ని అటుగా పనిచేశాయి. నా
ఇంత డేటా నా దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీటన్నిటిని అనలైజ్ చేసి ఎటువంటి ప్యాటర్న్ అయితే ఎక్కువగా యూజర్స్, వ్యూవర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎక్కువగా నచ్చుతుంది అనేది కనుక్కొని దాన్ని బట్టి బెటర్ పోస్ట్ పెట్టచ్చు కదా. దానికోసం నాకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీల్ యొక్క వ్యూస్ చూడు, అంటే ప్రతి రీల్ యొక్క వ్యూస్ చూడు, వ్యూస్ తర్వాత లైక్స్ చూడు, లైక్స్ తర్వాత షేర్స్ చూడు, షేర్స్ తర్వాత కమెంట్స్ చూడు, అలా డిఫరెంట్ ఎంగేజ్మెంట్ పారామీటర్స్ చూశాక ఆ తర్వాత బేసిక్లీ అది ఎంత ఓల్డ్ వీడియోనో చూడు, రైట్. ఆ తర్వాత దాంట్లో ఏదైతే టాపిక్ ఉందో బేస్డ్ ఆన్ క్యాప్షన్ ఆర్ హ్యాష్ ట్యాగ్స్ ఆ టాపిక్కి రెలవెన్స్ ఎంత ఉంది, ఆ టాపిక్ని మేబీ క్లాసిఫై ఇంటూ ఓకే మోటివేషనల్ కాంటెంటా, లేకపోతే ఏఐ టూల్స్ గురించి కాంటెంటా, లేకపోతే ఏదైనా డిఎస్సి గురించి కాంటెంటా కేటగరైజ్ చేసి ఓకే దీనికైతే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఎగ్జాక్ట్గా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ కంప్లీట్ ప్రాసెస్ని నేను యాజ్ అ ప్రాంప్ట్గా దానికి ఇవ్వచ్చు. బట్ లెట్స్ సే నేను అదే సేమ్ ప్రాసెస్ని ప్రతి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆ కేసులో దాన్ని ప్రాంప్ట్లా వాడకుండా బికాజ్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లైన్ బై లైన్ అల్గోరిథమిక్ వేలో మనం దానికి ఒక స్కిల్ క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ ఆ స్కిల్ డాట్ ఎండి ఫైల్ని, ఆ మార్క్డౌన్ ఫైల్ని మనం ఈ ఏఐ ఐడీస్ ఆర్ టూల్స్ లైక్ క్లాడ్కి కానీ రోబోకి కానీ వీటికి ఇచ్చి మన పనిని చేయించుకుంటాం. ఓకే, సో స్కిల్ ఈజ్ మోర్ లైక్ అ ప్రాంప్ట్, బట్ ప్రాంప్ట్ విచ్ ఈస్ లైక్ reusable a lot. At the same time, basically it's a set of instructions అనమాట. ఓకే, దాన్ని స్కిల్ అంటారు. బట్ ఎంసీపీ అంటే ఏంటి? ఎంసీపీ మనం చూసినట్లుగా ఇట్స్ అ ప్రోటోకాల్ ఇంట్రడ్యూస్ టు కనెక్ట్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ విత్ ఏఐ మోడల్స్, రైట్. వీటిల్లో యాక్చువల్ రిసోర్సెస్ని మనం మన మోడల్కి యాక్సెస్ని ఇస్తాం. దీంట్లో అటువంటిది ఏం లేదు, ఇట్స్ జస్ట్ స్టెప్స్ అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఒక రియల్ వరల్డ్ ఏజెంట్కి స్కిల్ అండ్ ఎంసీపీ రెండు ఉండాలి. ఓకే, లెట్స్ సే దెర్స్ అన్ ఏఐ ఏజెంట్ దాట్ బుక్స్ ఎయిర్లైన్ టికెట్. ఓకే, దీనికి డెఫినెట్లీ ఒక స్కిల్ ఉండాలి. ఓకే, ఆ స్కిల్ ఏం చెప్తుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్ని ఓపెన్ చేయి, సెకండ్లీ ఆ సైట్లో లాగిన్ అవ్వు, థర్డ్లీ దాంట్లో డీటెయిల్స్ ఫ్రమ్ టు ఇది ఇవ్వి, ఆర్ ఆస్క్ యూజర్ టు టేక్ దిస్ ఇన్పుట్ అండ్ దాని ద్వారా ఆ ఇన్పుట్ని మన ఏదైతే టూల్ ఉందో దానికి ఇవ్వి. సో మీ స్కిల్ క్యాన్ ఇంక్లూడ్ ఎంసీపీ ఇన్స్ట్రక్షన్స్. అంటే స్కిల్లో నేను ఓకే ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంసీపీని వాడు అని చెప్పొచ్చు. అంటే లెట్స్ సే మై ఫస్ట్ స్టెప్ ఈస్ ఓపెన్ వెబ్సైట్. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసేందుకు యూ నీడ్ ఏ టూల్, రైట్. ఆ టూల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంసీపీ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్టెప్ 1లోనే ఇన్స్ట్రక్షన్లో మీరు ఓకే ఈ ఎంసీపీని నువ్వు యూస్ చేసుకో అని చెప్పొచ్చు. స్టెప్ 2లో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈస్ గివింగ్ యూ ఓకే నాకు 2 days తర్వాత మళ్ళీ ఇది బుక్ చేయన్నాం. ఓకే, నా ఆ 2 days తర్వాత బుక్ చేసేందుకు మీకు బేసిక్లీ ఆ డేట్ క్యాలిక్యులేషన్ కోసం టూల్ అక్కర్లేదు, యూ కెన్ యూస్ ఏఐ, రైట్. ఆ కేసులో ఓకే 2 days అంటే మనకి ఇన్ని 1 day అంటే ఇన్ని సెకండ్స్, సో దాన్ని ఇంటూ 2 ఆర్ వాట్ ఎవర్ యూజర్ గివ్స్ దాన్ని మనం అప్లై చేసి క్యాలిక్యులేట్ ద ఎండ్ డేట్. నా ఓకే మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వచ్చేసింది, అంటే స్టార్టింగ్ జర్నీకి రిటర్న్ జర్నీకి. సో యూ వాంట్ టు బుక్ టికెట్స్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ ఫర్ ద ఫ్లైట్స్ అండ్ దెన్ బుక్ టికెట్స్, రైట్. సో స్టెప్ 3లో ఫస్ట్ సర్చ్, అగైన్ యూల్ యూస్ సమ్ టూల్, ఆ టూల్కి యూ నీడ్ ఎంసీపీ, రైట్. మేక్ సెన్స్. సో ఆ స్కిల్ ఈజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ సమ్ ఆఫ్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఎంసీపీ కావాలి, ఫర్ సమ్ ఆఫ్ దోస్ ఇన్స్ట్రక్షన్ మీకు ఎంసీపీ అక్కర్లేదు, దాన్ని కూడా మీరు మీ స్కిల్లో డిఫైన్ చేయొచ్చు. డస్ ఇట్ మేక్ సెన్స్? సో స్కిల్ ఈజ్ అ ప్రాంప్ట్ అండి. ఓకే, బట్ డీటెయిల్డ్ ప్రాంప్ట్ విచ్ ఇస్ రీయూజబుల్ అండ్ హ్యాస్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఆ స్కిల్లోనే మీరు ఓకే ఈ స్టెప్లో ఈ ఎంసీపీని వాడుకో అని చెప్పి దానికి ఇంకొంచెం కాంటెక్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. సి మీరు ఇవ్వకపోయినా ఏఐ విల్ ట్రై టు ఫిగర్ అవుట్, బట్ ఇస్తే కాంటెక్స్ట్ బెటర్ అవుతుంది, రైట్. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కిల్ అండ్ ఎంసీపీ. అండ్ విత్ దిస్ వీఆర్ గుడ్ విత్ ఎంసీపీ కోర్స్. నౌ మీరు ఈ కోర్స్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయొచ్చు? సో యాజ్ అ నెక్స్ట్ స్టెప్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఇస్ మనం ఎంసీపీ టూల్స్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం కదా. మీరు సొంతంగా కొన్ని ఎంసీపీ టూల్స్ని అగైన్ లైక్ ఎక్స్పోజ్ ద సర్వర్, ఆ ఎక్స్పోజ్డ్ సర్వర్ ద్వారా మీరు ఎంసీపీ టూల్స్ని క్రియేట్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ దిస్, బిల్డ్ అ స్మాల్ ప్రాజెక్ట్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్. ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ అ జెన్ ఏఐ రోల్ లైక్ దీస్ ఆర్ వెరీ క్రూషియల్. సెకండ్లీ ఏవైతే మీకు నచ్చిన జస్ట్ గో ఆన్ టు గూగుల్ ఆర్ లైక్ జస్ట్ బ్రౌజ్ ఆన్ ఏఐ ఫ్రీ ఎంసీపీ టూల్స్ గురించి సెర్చ్ చేయండి. ఓకే, మీకు చాలా వస్తాయి. వాటి ఫంక్షనాలిటీస్ చూడండి, మీకు నచ్చిన ఫంక్షనాలిటీ ఒకటి తీసుకుని దానికి సంబంధించిన ఎంసీపీని మీ క్లౌడ్లో కానీ ఆర్ మీ ఐడిలో కానీ ఇంటిగ్రేట్ చేయండి. జస్ట్ యాడ్ ఇట్ ఇన్ ద mcp.json ఫైల్. ఓకే, స్టెప్ 3 ఈస్ క్రియేట్ అ కస్టమ్ స్కిల్ అండ్ యాడ్ ఇట్ ఇన్ యువర్ క్లౌడ్.
ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ 3 చేయండి. అండ్ ఆ మూడిట్లో మీకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ మీకు జర్నీ రోజులకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఐ హోప్ మీకు ఒక మంచి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్. జై భారత్.